హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ప్రస్తుతం మనతో ఉన్నారు లోక్సత్తా వ్యవస్థాపకులు, ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అధినేత జయప్రకాష్ నారాయణ గారు. జయప్రకాష్ నారాయణ గారు నమస్తే. నమస్తే నరసింహ గారు. సార్, దేశంలో ఉన్న లేటెస్ట్ పొలిటికల్ అండ్ కాంటెంపరీ ఇష్యూస్ మాట్లాడదాం. పొలిటికల్ ఇష్యూ ఎందుకంటున్నానంటే రామ్ మందిర్ ఇష్యూ మాట్లాడాలనుకున్నాను. రామ్ మందిర్ నిజానికి మీరు చెప్పినట్టుగా మతానికి సంబంధించిన ఇష్యూనో లేకపోతే ఇంకేదో ఇష్యూ, అది మీరు మాట్లాడే ఇష్యూ కాదు. బట్ మీ వాయిస్ చాలామంది వినాలనుకుంటున్నారు దానిపైన. రామ మందిర్లో ఆ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి మేము రాము అని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. దాన్ని ఎలా చూడాలి ఫస్ట్? ఒక వ్యక్తి కానీ ఒక పార్టీ కానీ ఇలాంటి విషయాల్లో స్టాండ్ తీసుకుంటే మనం దాన్ని గౌరవించి మౌనంగా ఉండటం కరెక్ట్. ఎందుకంటే ప్రజాజీవనంలో మన సంస్కృతి, మన చరిత్ర, మత విశ్వాసాలు, సాంప్రదాయం, వాటి పాత్ర ఏ మేరకు అన్నది ఎప్పుడు కూడా ఒక చర్చనీయాంశం. ఫ్రాన్స్ లాంటి దేశంలో సెక్యులరిజానికి ఒక ఎక్స్ట్రీమ్ అర్థాన్ని ఇస్తారు. ఎందుకంటే ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి వచ్చింది కాబట్టి సాంప్రదాయాలు. అసలు మతం ప్రభుత్వము సంబంధం లేదు, క్లియర్. అందుకని అక్కడ ఉదాహరణకి ఇస్లాంని పాటించేటువంటి మహిళలు బీచ్కి వెళ్తే వాళ్ళు మామూలుగా బీచ్ డ్రెస్ వేసుకోవాలి తప్ప మా మత సాంప్రదాయం డ్రెస్ వేసుకుంటే నిషేధించారు. దానికి చాలా సాహసం కావాలి. ఇంకో దేశంలో చేస్తే గందరగోళం అయ్యేది. ఫ్రాన్స్లో ఎందుకని ఈ మతం ఆ మతం తేడా లేకుండా, క్రైస్తవుల ఇస్లామిక్ తేడా లేకుండా ఆ సాంప్రదాయాన్ని కఠినంగా పాటిస్తారు. కాబట్టి నెగ్గింది, సమాజంలో ప్రతిఘటన రాల. అమెరికా లాంటి దేశంలో ఏమవుతుంది, అవి కూడా సెక్యులరే, లౌకికవాదం ఉన్నా కూడా మతంలో ఉన్న సాంప్రదాయాన్ని బైబిల్ మీద ప్రతిజ్ఞ చేయటము, తర్వాత నేషనల్ కెథీడ్రల్ ఉంటుంది అక్కడ. చాలామంది కొన్ని కీలకమైన సందర్భాల్లో అక్కడ రాష్ట్రపతి, పార్టీల నాయకులు అక్కడికి వెళ్ళటము, అక్కడ ఒక చర్చిలో కెథీడ్రల్లో మీకు అది ప్రార్థన ఉండటము, ఇదంతా కూడా దేశ నిర్మాణంలో, దేశ నడపడంలో భాగం అయిపోయింది. ఓకే, అధికారిక కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి. అలాగే సెక్యులర్ కాదా? సెక్యులర్. అలాగే మన దేశంలో ఏనాడు కూడా రాజ్యము మతము వేరు అని చెప్పన్న భావన కాకుండా సర్వధర్మ సమభావం మన సెక్యులరిజం అనుకున్నాం. ఎందుకంటే ప్రపంచంలో ఏ దేశంలో లేనంతగా అతి ఎక్కువగా మత విశ్వాసం, దేవుడి పట్ల నమ్మకం ఉన్న దేశం మనది. ఈ మతం ఆ మతం ఏమైనా కూడా బహుశా భారతదేశంలో 199 మంది ఏదో రూపంలో దేవుడి మీద విశ్వాసాన్ని ప్రకటించేవాడు, అత్యధికులు. కాబట్టి మన సమాజం ఉన్న పరిస్థితుల్లో ఈ మతము రాజ్యము పూర్తిగా వేరుపడడం కాకుండా సర్వధర్మ సమభావం. అంచేత ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా భావిస్తారు. ఉదాహరణకి నేనున్నాను, ఈ సాంప్రదాయం నుంచి వచ్చిన వాడిని, కానీ నేను సంశయవాదిని. దేవుడు ఉన్నాడో లేదో పట్టించుకునే మనిషిని కాదు, దేవుడు లేడని కూడా వాదించను. నాకు హక్కు లేదు, అవసరం కూడా లేదు. ఎందుకంటే కోట్లాది మంది మత విశ్వాసాలు, దైవభక్తి కారణంగా వాళ్ళ ప్రవర్తనని మంచిగా మార్చుకుంటున్నారు. సమాజంలో 10 మందికి ఇబ్బంది లేకుండా వాళ్ళ ప్రవర్తన సరిదిద్దుకుంటున్నారు దేవుడి మీద నమ్మకంతో. ఆ నమ్మకం వాళ్ళకి బోడంత బలాన్ని, కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. కాబట్టి నేనవాడిని దేవుడు ఉన్నాడో వాదించడానికి. సో అంతమంది నమ్ముతున్న దాన్ని, అటువంటి మత విశ్వాసాలని రాజకీయం కోసం వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రధానమైన అలిగేషన్. ఒక రాముడి విగ్రహ ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ఠ చేయాలంటే ఎవరో పీఠాధిపతులు, మఠాధిపతులు ఎవరో చేస్తారు. ఒక ప్రధానమంత్రి తీసుకెళ్ళి రాముని ప్రతిష్ఠించడం ఏంటి? అలా చేస్తున్నారు కాబట్టి మేము దానికి దూరంగా ఉంటున్నాం అని చెప్తున్నారు. అందుకనే ఇప్పుడు ఆ పార్టీ వారి స్టాండ్కి వారికి ఆ హక్కు ఉన్నది, దానికి అంతతో వదిలేయాలి. నేను అనుకోవటం దాని గురించి పెద్దగా మనకి ఇది కరెక్టా కాదని, ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాకపోవడం అనేది లేదు. ఇప్పుడు బీజేపీ వారి దృష్టిలో వారు ఏమంటారు, మేము మౌలికమైన అంశాలు కొన్ని ప్రజల ముందుకు 30 ఏళ్ళుగా తీసుకొచ్చాం, ఇవాళ కొత్త కాదు. 370 ఆర్టికల్ వాళ్ళు గట్టిగా మొట్టమొదటి వాదించారు కదా, దానిలో అనుమానం లేదు కదా. అలాగే కామన్ సివిల్ కోడ్, అయోధ్యలో రామ మందిరం, ఈ 3 బీజేపీ మౌలికమైన ఎజెండాగా ఏనాడు వారు దాచిపెట్టలేదు కదా. ఈవేళ మేము మరి 370 నిర్మూలించాము, తొలగిస్తామని మాట ఇచ్చాము, దాంతో ప్రజల మద్దతు పొందాము. అయోధ్యలో మరి జాతి పునర్నిర్మాణం కోసం, లేకపోతే ఈ దేశంలో చరిత్రలో జరిగినటువంటి కొన్ని దోషాలను నివారించడం కోసం, మరి కోటానుకోట్ల మంది ప్రజలకు ఆరాధ్యమైనటువంటి రాముడి జన్మస్థానంలో, అందులో మాకు స్థల మహత్యం అనేది, మిగతా మతాలకు స్థల మహత్యం అనేది హిందూ మతంలో ప్రత్యేకమైన సాంప్రదాయం స్థల మహత్యం. కాబట్టి దేవుడిని ఎక్కడో చోట ప్రతిష్ఠించడం కాదు, అక్కడే ప్రతిష్ఠించాలి. కాబట్టి మేము ఇన్నేళ్లుగా పోరాడి నెగ్గాము. మేము దానికోసం ఎజెండాకు ప్రజల ముందుకు వెళ్ళాము. కాబట్టి మేము సంబరం చేసుకుంటాము. ఈ దేశ నిర్మాణంలో భాగమైంది, రాజకీయం కాదని వారి వాదన. అంచేత దాన్ని మనం
ఎక్కువగా వాదోపాదాలకు వెళ్లకుండా ఇప్పుడు టీవీ ఛానల్స్ చూస్తుంటే భారతదేశంలో మరి ఏమీ లేనట్టుగా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అయోధ్యలో ఆహ్వానాలు మన్నించిన వాళ్ళెవరు, మన్నించని వాళ్ళెవరు, శంకరాచార్యులు ఏం చెప్తున్నారు, మరొకళ్ళు ఏం చెప్తున్నారు, ఈ గొడవలు తప్పితే మనం నిజమైన ఆధ్యాత్మికత మర్చిపోతున్నాము, దేశము ప్రజలు మర్చిపోతున్నాం. ఈ నిజమైన ఆధ్యాత్మికతను వదిలేసి దాన్ని పొలిటికల్ టర్న్ చేస్తున్నారు అనేది ఆరోపణ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణ కాదు, ఈవెన్ శంకరాచార్యులు చేస్తున్నారు, ఆ పీఠాధిపతులు మఠాధిపతులు చేస్తున్నారు. అందుకనే ఇప్పుడు సో అంటే పొలిటికల్ గెయిన్ తీసుకునే ప్రయత్నం. ఎవరు చెప్పినా కూడా ఏం చెప్పారని చూడాలి తప్ప ఎవరు చెప్పినా కూడా ఫలానాడు చెప్పారు కాబట్టి నేను ఏనాడు పట్టించుకోను. ఎందుకంటే ఇదే శంకరాచార్యులు మరో సందర్భంలో కొంతమంది, అందరూ కాదు, కొందరు మఠాధిపతులు బ్రాహ్మణులు తప్ప మిగతా వాళ్ళ వరకు హక్కు లేదు, మేమే మరి అగ్రస్థానంలో ఉండాలి, అదే మా ధర్మశాస్త్ర ప్రతిపాదించడం కూడా వాదించారు. కాబట్టి ఎవరు చెప్పారన్నది నాకు ముఖ్యం కాదు, ఏం చెప్పారన్నది ముఖ్యం, ఏ విషయంలో అయినా సరే సందర్భాన్ని బట్టి. కాబట్టి నేను ఇవాళ చెప్పేది, ఇంత తతంగం జరిగాక, సుప్రీంకోర్టు దాకా వెళ్ళాక ఒక రకంగా మనం గర్వపడాలి మన సమాజాన్ని చూసి. ఎందుకని సుప్రీంకోర్టు తీర్పు వచ్చాక ఈ దేశంలో ఒక్కళ్ళు దాన్ని తిరస్కరించాలి. కరెక్ట్. అంటే మీరు పార్టీలు కానీ లేకపోతే మత విశ్వాసాలు ఉన్నవాళ్ళు కానీ మత గురువులు కానీ ఎన్ని రకాలుగా ప్రజల్లో ఆవేశాన్ని రెచ్చగొట్టినా, హిందూ ముసల్మాన్ క్రైస్తవం అన్న తేడా లేకుండా, బౌద్ధము సిక్కు జైలు తేడా లేకుండా మౌలికంగా ఈ ప్రజల్లో సహజీవనం ఉన్నది. దేశం యాక్సెప్ట్ చేసింది యాజ్ ఎ కంట్రీ. మనం ఏదో రకంగా కలిసి బతుకుదామని చెప్పాను. ఇప్పుడు మా ఇంట్లో నాకు రోజు వంట చేసే మనిషి ఒక ముస్లిం మహిళ, నేను ఆమెను ఒక చెల్లెల్లాగా చూస్తాను. నాకు ఏసీ రిపేర్ చేసే మనిషి ఒక ముస్లిం, నాకు సొంత తమ్ముళ్ళలాగా చూస్తాను, ప్రేమగా చూస్తాను. అతను నన్ను చాలా ప్రేమగా భావిస్తాడు. కాబట్టి మనం అందరం జీవితాలు కలగొస్తాయి. ఏదో చరిత్రలో చాలా రకరకాలు జరిగినాయి, నిజమే. బాబ్రీ మసీద్ని నిర్మాణం అయోధ్య దేవాలయం మీద చేశారని చెప్పి రుజువైంది కోర్టులో. మరో చోట మరికొన్ని జరగచ్చు. ఆధిపత్యంలో ఉన్నవాడు అలాంటివి చేశారు, చాలా సమాజంలో అది జరిగింది. మరి కొన్ని మతాల్లో కొంచెం ఎక్కువ ఉన్నది అది. ఎందుకంటే ఏదో రకంగా మతంలోకి మార్చడం అని చెప్పన్నదే మత విశ్వాసంలో ఒక మౌలికమైన భాగమైనప్పుడు కొన్ని గుండెలు మండుతాయి. కానీ ఎప్పుడో చోట మనం దానికి ఒక స్టాప్ పెట్టాలి. ఏదో అయిపోయింది, అందుకనే 1991లో చట్టం తీసుకొచ్చాం, రామాలయంతో ఆపుదాం. ఆనాడు చట్టం పార్లమెంట్ ఏం చేసింది, ఇక ముందు ఈ వివాదాలకి స్వస్తి చెప్దాం, రామాలయం చివరిది, ఇక ముందు వేరే వివాదాలు గతంలో ఏం జరిగిందో చరిత్రలోకి వెళ్ళొద్దు, ఇలా వెనక్కి వెళుతుంటే ఎప్పటిదాకా వెళ్తాము, 100 ఏళ్ళ 500 ఏళ్ళ 1000 ఏళ్ళ అని చెప్పాను. కాబట్టి ఇవాళ సమాజంలో ఏకాభిప్రాయం ఉన్నది కాబట్టి ఇది కానిచ్చేద్దాం, ఎవరి విశ్వాసాల్లో వారు నడుపుకుందాం. ఏ రాముడు అందుకనే మహాత్మా గాంధీ ఇప్పుడు కూడా సబకో సమ్మతి దే భగవాన్ అన్నారు, రామ్ రహీం ఇద్దరు కూడా సమానం అన్నాడు. ఈ దేశానికి బహుశా అదే ఆదర్శం. నాకు చివరిగా ఒక లైన్ ఏం కావాలంటే, నరేంద్ర మోదీ రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయడమో లోపలికి తీసుకెళ్ళడం అనేది జయప్రకాష్ నారాయణ గారు తప్పు పట్టట్లేదు. ఇప్పుడు ఆ విగ్రహ ప్రతిష్టాపన చేసుకునే వాళ్ళు, దేవాలయ నిర్మాణం చేసుకునే వాళ్ళు ఆ క్రతులు వాళ్ళు నిర్వహిస్తారు. ఆ లోతుకు పోయేటువంటి శక్తి సామర్థ్యాలు కానీ పరిజ్ఞానం కానీ నాకు లేదు. ఎవరు ప్రతిష్ఠిస్తున్నారో కూడా నాకు తెలియదు. బహుశా అక్కడ ధార్మికులు ప్రతిష్ఠిస్తున్నారో ప్రధానమంత్రి గారు ముఖ్య అతిథిగా వెళుతున్నారేమో, నాకు తెలుసుకోవాలని ఆసక్తి కూడా లేదు. నేను మీ దృష్టికి తీసుకొస్తుంది ఏంటంటే మోదీ గారే విగ్రహాన్ని లోపలికి తీసుకెళ్ళి ప్రతిష్ఠిస్తున్నారు అని. అక్కడ కనుక ఆ నిర్వాహకులు కోరుకున్నట్టయితే జానియండి. ఇప్పుడు దానికి వచ్చి నాకు ఇది పెద్దగా దానికి చర్చించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇంకో రకంగా ఆలోచిస్తే, మీరు ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి ఒక నాయకుడు పార్టీని పక్కన పెట్టండి, ఈ దేశంలో పుట్టుకతో ఒక కులంలో ఆధిపత్యం వచ్చింది, ఈ దేశంలో ఈ ధార్మిక చింతనకి మతానికి మేమే ప్రతినిధులు అని చెప్పని కొన్ని వేల సంవత్సరాలుగా భావించిన దేశంలో ఇవాళ బలహీన వర్గాల నుంచి వచ్చిన వాళ్ళ ద్వారా చేయించాలని చెప్పంటే ఒక రకంగా బహుశా హైందవ సమాజంలో ఉన్న సామాజిక మార్పుకి చిహ్నంగా కూడా భావించవచ్చు. మనం అన్ని నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అంచేత మీ విశ్వాసాలు మీకున్నాయి, అది కావాలని కోరుకుంటున్నారు. ప్రశాంతంగా ఇతరులకు ఇబ్బంది కలగకుండా, ఇతరులకు నష్టం లేకుండా, ఇతరుల విశ్వాసాలు దెబ్బతినకుండా మీ జీవితాలు మీరు నడుపుకోండి. మనం లోతుగా రంధ్రాన్వేషణ చేసి ఇది బాగుంది ఇది బాగోలేదని చర్చ పెట్టవలసిన నాకు అవసరం కనిపించట్లేదు. దానికి ప్రజల జీవితానికి సంబంధం నాకు అర్థం కావట్లేదు. అర్థం కానప్పుడు నా దృష్టిలో నా వరకు ఈ చర్చ నిరర్థకమైన. అంటే మతాన్ని రాజకీయం కోసం వాడుకుంటున్నారు అనే ఒక ఆరోపణలకి బలం చేకూర్చేలాగా కేంద్ర ప్రభుత్వ చర్యలు ఉన్నాయి అనే ఇంప్రెషన్ కలుగుతోంది. ఇది ఒక పార్టీ కాదు, అన్ని పార్టీలు కూడా మతానికి రాజకీయానికి మధ్య ఉన్న గీతను చాలా మేరకు చెరిపేసాను చెప్తుంది. అదే
మన దేశంలో లౌకికవాదం ఏనాడు కూడా మతము రాజ్యము వేరు అన్న భావన నుంచి రాలేదు. ఏ మతం పట్ల పక్షపాతం ఉండదు అని చూపెట్టారు అంతే. కానీ ఇవాళ వాదన ఏమిటి? ఇప్పుడు బీజేపీ వారు మరికొందరు చేసే వాదన ఏమిటి? ఆ వంక పెట్టి మెజారిటీ మతాన్ని అవమానించారు, ఇబ్బందుల పాలు చేశారు, మిగతా మతాలకు ప్రత్యేక రాయితీలు కల్పించారని. ఉదాహరణకి హిందూ దేవాలయాల విషయంలో మాత్రమే మీకు ఎండోమెంట్స్ యాక్ట్ తీసుకొచ్చి ఆలయ నిర్వహణ ప్రభుత్వం చేతుల్లో పెట్టారు, మిగతా మతాలకు అది లేదు కదా అని వారు వాదన. అవును. అంచేత దీనిలోకి వెళ్తే అంతం లేదు. ఏ పార్టీ కూడా ఇవాళ భారతదేశంలో మతంలోకి రాజ్యాన్ని చొప్పించింది, లేకపోతే రాజ్యంలోకి మతాన్ని చొప్పించింది అనడానికి పెద్దగా ఆధారాలు లేవు. కానీ ఖచ్చితంగా హిందూ మత నిర్వహణలో రాజ్యం పాత్ర ఎక్కువ అన్నమాట వాస్తవం. అది దాని మీద చర్చ జరుగుతుంది. నా దృష్టిలో అయోధ్య రామాలయం ఒక ప్రత్యేకమైన అంశం. గత 30-40 ఏళ్ల చరిత్ర కారణంగా, కొంతమంది దృష్టిలో కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కారణంగా అయోధ్య రామాలయం దాని రాజకీయ ఉద్యమాలు కానీ, ఒక ప్రధాన రాజకీయ పార్టీకి కీలకమైన అంశంగా ప్రజల ముందుకు రావటం కానీ, కోర్టుల తీర్పులు కానీ, ఈ నేపథ్యంలో దాన్ని వేరుగా చూడాలి మనం. ఓకే. సోమనాథ దేవాలయం ఆనాడు ఇదే ఒక చర్చ ఒక రకంగా అక్కడ జరిగింది. ఏమైంది? 11వ శతాబ్దంలో మహమ్మద్ గజనీ అనేవాడు 1026 చివరిసారిగా 18వ దండయాత్ర చేశాడు భారతదేశం మీదకి. ఏనాడు ఆక్రమించుకుని ఇక్కడ నివాసం ఉండలా. ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్లో చిన్న పరగణలో ఉండేవాడు వాడు గజనీ. ఇక్కడికి వచ్చి మన బలహీనతను ఆసరాగా చేసుకుని విధ్వంసానికి పాల్పడ్డాడు, దోచుకుపోయాడు. ఎన్నోసార్లు మన అవమానించడం కోసం అని చెప్పని సోమనాథ్ దేవాలయాన్ని విధ్వంసం చేశాడు. అక్కడి నుంచి బంగారం దగ్గర నుంచిపోయాడు. సర్దార్ పటేల్ కానీ, లేకపోతే ఆనాటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ కానీ ఏమి భావించారు? ఇది కేవలం మత విషయంగా భావించరా. ఒక 1000 సంవత్సరాలుగా దెబ్బతిన్నాం. ఎక్కడి నుంచో ఆక్రమణగా వచ్చి మనం అవమానించారు, మన సంస్కృతిని, మన విశ్వాసాన్ని అవమానించారు. కాబట్టి మేము ఒక స్వతంత్ర భారతంగా రిపబ్లిక్గా అవతరించిన తర్వాత మేము ఆ అవమానం నుంచి బయటపడుతున్నాం, తలెత్తుకు తిరుగుతున్నాం అంత చిహ్నంగా సోమనాథుని మలిచారు. అందుకని ఆనాడు హోంమంత్రి గారు వెళ్ళారు, ఆనాడు రాష్ట్రపతి గారు వెళ్ళారు. అంచేత కొన్నిటిని చరిత్రలో ప్రత్యేక పరిస్థితుల వల్ల అంశాలుగా తీసుకోవాలి తప్ప అది వరవడి కారాదు. దాని గురించి పెద్దగా ఎక్కువ చర్చ అవసరం లేదు. చివరిగా మిమ్మల్ని ఎక్కువ విసిగించుకుంటాం. ఇప్పుడు మామూలుగా ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తున్నాం, తిరుమల బ్రహ్మోత్సవాలు అయినా, ఇక్కడ ఏదైనా ఆలయాల బ్రహ్మోత్సవాలు ముఖ్యమంత్రి వెళ్ళి పట్టు వస్త్రాలు ఇచ్చి దాంట్లో పార్టిసిపేట్. ఎగ్జాక్ట్లీ. ఇది దీనికి ఏమైనా తేడా? అదే చెప్పేది. ఇప్పుడు మనం ఇది ఒక ప్రధానమంత్రి అక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేస్తున్నారని చెప్పినట్టయితే, నిజమైనట్టయితే అది దాన్ని పెద్ద విడ్డూరంగా అనుకోవాల్సిన అవసరం రోజు జరుగుతున్నాయి. మీరు అన్నట్టుగా ఇప్పుడు మీరు నెలకొండపల్లి నుంచి వచ్చారు, మీరు భక్త రామదాస్ అక్కడి నుంచే వచ్చాడు ఆయన. ఇవాళ ఆయన కట్టినటువంటి దేవాలయంలో ప్రతి సంవత్సరం ముఖ్యమంత్రి వెళ్తారు కదా. ఒకవేళ ఆయన సాధ్యం కాకపోతే మంత్రి వెళ్తారు కదా, దేవాదాయ శాఖ మంత్రి వెళ్తారు. ఆయన వెళ్ళాలంటే సంబంధం ఏమి ఉండాలి? ఉండకూడదు కదా. కాబట్టి మనం అలవాటు పడ్డాం. ఇది దీని ఎవరో విడ్డూరంగా అనుకోవట్లా. ఇతరుల విశ్వాసాలను దెబ్బతీనంత వరకు, ఇతరుల మీద ద్వేషాన్ని పెంచినంత వరకు, ప్రతి ఒక్కళ్ళకి తమ విశ్వాసాలని హింస లేకుండా, ద్వేషం లేకుండా తమ మత విశ్వాసాలను ఆచరించే అవకాశం, స్వేచ్ఛ ఉన్నంత వరకు పెద్ద వీటిలోకి అంతకంటే లోతుకి వెళ్ళాల్సిన అవసరం లేదు. అయోధ్య ఇష్యూ పక్కన పెడితే గాంధీ గారు ఆ రోజుల్లో చెప్పింది రామరాజ్యం తీసుకొస్తాము అని. ఒక డెమోక్రటిక్ కంట్రీలో రామరాజ్యం అనే ప్రస్తావన తీసుకురావడం అనేది దాన్ని ఎలా చూడాలి? మనం మరీ ఛాందసంగా కూడా ఆలోచించకూడదు. ఎట్లాగైతే మత ఛాందస్సులు ఛాందసంగా ఆలోచిస్తారో, మతాన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఛాందసంగా ఆలోచించడం తప్పు. ఒక సంస్కృతి పునాదుల మీద ఒక రాజ్యం, ఒక దేశం నిలబడేది. మీరు 1950 జనవరి 26న ఒక రాజ్యాంగం ఏర్పాటు చేశారు కాబట్టి పాత పునాదులన్నీ ధ్వంసం కాల. కొన్ని వేల సంవత్సరాల సంస్కృతి, నాగరికత పునాదుల మీద దేశం నిలబడింది. సింధు నాగరికత దాదాపు 3000 BC నాటిది, అంటే 5000 సంవత్సరాల క్రితం. సింధు నాగరికత కాలంలో ఉన్న అవశేషాలు ఉదాహరణకి కాళీ, నంది, ఇవన్నీ సింధు నాగరికత నుంచి వచ్చినాయి. పట్టణాలు. అందుకనే భారత చరిత్రని, భారత నాగరికతని కంటిన్యూయింగ్ సివిలైజేషన్ ఫర్ 5000 years. ప్రపంచంలో ఒక చైనా, భారత్ మాత్రమే కంటిన్యూయింగ్ సివిలైజేషన్స్. రప్చర్ లేదు. ఈజిప్ట్లో ఫైరోలు ఉన్నా కూడా రప్చర్ వచ్చింది. అప్పుడు ఈజిప్ట్కి, ఫైరోల కాలంలో ఈజిప్ట్కి, తర్వాత ఈజిప్ట్కి సంబంధం లేదు అసలు. మన అట్లా కాదు. కాబట్టి మన నమ్మకాలు, మన సంప్రదాయాలు, మన సంస్కృతి, మన సాహిత్యం, మన ఆచరణ, ఇవన్నీ కూడా చాలా వాటికి కొన్ని వందల ఏళ్ల, వేల ఏళ్ల పునాదులు ఉన్నాయి. ఆ పునాదులను విస్మరించి మనం ఆచరించడం సాధ్యం కాదు. ఆ నేపథ్యంలో రామరాజ్యం అన్నది అదేదో ఇప్పుడు రాముడి కాలంలో కుల వ్యవస్థ ఉన్నది. అది కుల వ్యవస్థ కావాలని కాదు. ధర్మాన్ని ఆయన ఆనాడు ఏ ధర్మం అయితే నమ్మారో ఆ ధర్మాన్ని తారతమ్యాలు లేకుండా ఆయన ఆచరించేసి చూపెట్టాడు.
ఒక సో సామాన్యుడు, ఒక రాముడు పామరుడు తన భార్యాశీలాన్ని శంకించినా కూడా ఆయన దాన్ని సీరియస్ తీసుకున్నాడు. కానీ ఇవాళ దాన్ని ఒప్పుకో, ఎందుకంటే ఇవాళ మన మహిళ సంగతి ఏమిటి, మహిళా హక్కుల సంగతి ఏమిటి? ఇప్పుడు లవకుశ సినిమాలో చూపెట్టినట్టుగా లవుడు కుశుడు ఎప్పుడైతే రాముడు సీతని వదిలేశాడు, తన కన్నతల్లని తెలియకపోయినా కూడా సీతని వదిలేశాడు ఈ కారణంగా అనగానే వాళ్ళ కోపం వచ్చి ఇంటికి వెళ్ళిపోయారు. గుర్తుందా మీకు ఆ సినిమాలో? అది ఈవేళటి ఆలోచన ప్రకారం. కానీ ఆనాడు మహిళ హక్కులని అనుకోలే, తప్పది. కానీ తప్పు రైటో ఆనాటి పరిస్థితి, బానిసత్వం ఉందా అన్నాడు, కుల వ్యవస్థ ఉందా అన్నాడు, మహిళలు భర్తకు అనుగమనంగా ఉండటమే ఆనాడు పరిస్థితి. కానీ ధర్మం ఏదైతే నమ్మారో ఆ ధర్మం అందరికీ సమానంగా వర్తిస్తుంది. అది కీలకమైన అంశం, రూల్ ఆఫ్ లా అని మనం అంటాం. ఓకే. సో ఇప్పుడు రాముడిని దేవుడిగా చూడాలా, ఒక ధర్మాన్ని పాటించిన ఒక అది మీ మత విశ్వాసాన్ని బట్టి. ఇప్పుడు దేవుడే ఉన్నాడు లేడే సంశయం అది ఉపయోగం లేదు, దేవుడు లేడిన వాడితే ఉపయోగం లేదు. మీ మత విశ్వాసాలను బట్టి మీరు దేవుడిగా భావించవచ్చు. ఇప్పుడు మనం సరార్దర్ కాటన్ని దేవుడిగా విగ్రహం పెట్టామండి మనం. మీరు గోదావరి జిల్లాలకు వెళితే ఆయన బతుకున్న కాలంలో మహోపకారం చేశాడు 1000 మంది రైతులకి అని చెప్పని ఆయన బతుకున్న కాలంలో గుడి కట్టారు అక్కడ. అలాంటిది కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒక ఇతిహాసం నుంచి వచ్చింది. కొందరు చరిత్రకారులు అసలు రామాయణ కాలం ఉందా లేదో చెప్తారు. రామాయణ కాలం ఉందా కానీ అది ఇతిహాసంలో వాస్తవం కాదో చెప్పలేమంటారు. మహాభారతం వాస్తవం అని చెప్తారు. రకరకాలుగా ఉంటాయి, మనం చెప్పలేము అది. కానీ మన కళ్ళ ముందు 100-150 ఏళ్ల క్రితం సరార్దర్ కాటన్కి మనం గుడి కట్టినప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం కొన్ని కోట్ల మంది జీవితాలను ప్రభావితం చేసిన వాడు సాహిత్యం ద్వారా, సంస్కృతి ద్వారా. మరి ఆ రాముడి స్ఫూర్తి ప్రజలకు అందడం కోసం దేవాలయం కట్టుకుంటే మీరు దాని గురించి చర్చ ఎందుకు నాకు అర్థం కాదు. రాముడి దేవుడే కాదని చెప్పిన అసలు మీరు ఆ చర్చ నా దృష్టిలో నిరర్థకమైన చర్చ. అది హింస లేకుండా ఉందా, ద్వేషరహితంగా ఉందా, సమాజాన్ని మంచి మార్గంలో పడ్డానికి ఉందా, ఈ 3 కనుక టిక్ అయితే సంతోషంగా ఆహ్వానిద్దాం మనం. నేను దేవుడి గురించి పట్టించుకోను. కానీ మీరు ఏమైనా దేవాలయానికి వెళ్దాం, చర్చికి వెళ్దామంటే నేను అడిగిన కాదనలా. ఓకే, నేను చర్చిలకు వెళ్ళాను, మసీదులకు వెళ్ళాను, దేవాలయానికి వెళ్ళాను, కానీ అదే అందుకే వెళ్ళను. సో దీనికి సంబంధం లేకపోయినా నేను వేరే సబ్జెక్ట్కి వెళ్ళడానికి ముందు దీని గురించి ఒకటి, ఇప్పుడు మనం జ్యుడిషియరీని ఫైనల్గా భావిస్తూ ఉంటాం, చట్టాలు అవి కూడా ఇంప్లిమెంట్ చేసే బాధ్యత జ్యుడిషియరీ తీసుకుంటుంది. అక్కడ కూడా భగవద్గీత పైన మాత్రమే ప్రమాణం చేయిస్తున్నారు, కేవలం భగవద్గీత మీద మాత్రమే ప్రమాణం చేసి. నాకు తెలియదు, నాకు నిజంగా తెలియదు సంప్రదాయం ఏంటో, కానీ నేను అనుకోను వాస్తవం అని చెప్పాను. సాక్షులు మామూలుగా ఏంటంటే ఇప్పుడు అధికారిక కార్యక్రమాల్లో ఒక రాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రులు వగైరా ప్రమాణ స్వీకారం చేసినా లేకపోతే కోర్టుల్లో చేసినా కూడా నేను అనుకోవటం నాకు తెలీదు. కాబట్టి ఐఎమ్ సబ్జెక్ట్ టు కరెక్షన్. మీరు నమ్మినటువంటి మత విశ్వాసం అయితే ఆత్మసాక్షిగా సాలమ్లీ ప్లెడ్జ్, లేకపోతే దేవుడి సాక్షిగా మీరు నమ్మిన దేవుడు. అత్యధికులు హిందువులు ఉంటారు కాబట్టి బహుశా భగవద్గీత పెట్టుంటారు. అక్కడ ముస్లిం కనుక సాక్షి వచ్చినట్టయితే బహుశా ఖురాన్ పెట్టుంటారు. క్రిస్టియన్ అయితే బైబిల్ పెట్టుంటారు. ఒక సిక్ అయితే గురు గ్రంథ్ సాహిబ్ పెట్టుంటారు. కాబట్టి అది నాకు తెలియదు, కానీ నేను అది నిజం నేను అనుకోవట్లేదు. ఓకే. సో విగ్రహాలు పెట్టే రాజకీయం అక్కడ రాముడి విగ్రహంతో బీజేపీ స్టార్ట్ చేస్తుంది, తెలుగు రాష్ట్రాల్లో అంబేద్కర్ విగ్రహంతో ఇక్కడ ప్రభుత్వం స్టార్ట్ చేయాలా? నేను కోట్ చేయట్లేదు, నేను మామూలు వస్తున్న విమర్శలు చెప్తున్నా. బీజేపీ అన్నది లేని కాలంలో 1940ల దశకంలో స్వతంత్రం వచ్చిన కొత్తలోనే అక్కడ విగ్రహం వచ్చినప్పుడు బీజేపీ లేదు. అప్పుడు భారతీయ జనతా పార్టీ లేదు, 80s 80లో జనసంఘ్ కూడా లేదు. సో ఇప్పుడు విగ్రహాల రాజకీయం మొదలవుతుంది తెలుగు రాష్ట్రాల్లో కూడా. ఇక్కడ పెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టారు తెలంగాణలో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రేపు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. సో ఈ విగ్రహాల రాజకీయంని ఎలా చూడాలి? 2 రకాలుగా చూడాలి. ఖచ్చితంగా అణగారిన వర్గాలకి, పుట్టుకతో వివక్షకు గురైన వర్గాలకి కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలుగా ఈవేళ మా వర్గానికి ఒక స్ఫూర్తినిచ్చే మనిషి, మాకు ఆరాధ్యదైవం అన్న మనిషి, మమ్మల్ని ఆదర్శాలతో నడిపించే మనిషిని గౌరవించుకోవడం, ఐకానిక్ ఫిగర్స్ ఉండటం తప్పలేదు. దేశానికి మనం మహాత్మా గాంధీ ఎందుకు అనుకుంటున్నాం? గాంధీని జాతిపితగా ఎందుకు గౌరవిస్తున్నాం? ప్రతి ఊళ్ళో, ప్రతి ఇంట్లో గాంధీ గారిని వచ్చి మంచిగా ఎందుకు అనుకుంటున్నాం? ఒక ఐకాన్స్ కావాలి మనకు, ఒక స్ఫూర్తినిచ్చేవాళ్ళు. ఇంత వైవిధ్యభరితమైన సమాజంలో ముఖ్యంగా అణగారిన వర్గాలు, అస్పృశ్యకు గురైన వర్గాలకి ఒక ఐకాన్ ఉండటం తప్పు కాదు. కాబట్టి ఆ గుర్తింపునిచ్చి మేము గుర్తిస్తున్నాం, గౌరవిస్తున్నాం అన్నది ప్రజాస్వామ్యంలో అందరిని కలపడానికి సంకేతం. కానీ రెండో పార్శ్వం చూస్తే ఏమవుతుందంటే, మౌలికంగా పుట్టుకతో వచ్చిన వివక్ష పోయేందుకు కావాల్సిన ఏర్పాట్లని సమర్థంగా చేయక ఇవన్నీ సింబాలిక్ అయిపోయినాయి. అసలైన విషయం అంటే నిజమైన నేను 100% నిష్కర్షగా చెప్తున్నాను.
పుట్టుకతో వివక్ష పోవాలి అంటే ఏ కులంలో పుట్టినా ఏ కుటుంబంలో పుట్టినా కూడా దేవుడు అనేవాడు ఉంటే దేవుడు, లేకపోతే ప్రకృతి తెలివితేటల్ని కాస్త అటు ఇటుగా సమంగానే పంచింది అంటున్నాను. ఎందుకంటే దేవుడు మగవాడు ఎందుకు కావాలా, దేవుడు అన్న కూడా నేచర్. కాబట్టి సమాజం ఏం చేయాలి, ఆ ప్రతిభా పాఠవాలను వెలికి తీసి ఏర్పాట్లు చేయాలి. దానికి మార్గం ఏంటి, విద్యా నైపుణ్యము. ఈ విద్యా నైపుణ్యం ఈ దేశంలో ప్రతి మనిషికి మంచి ప్రమాణాలు తంది ఏర్పాటు చేయకుండా, పుట్టుకతో వచ్చిన అసమానతలను తొలగించకుండా అసమానతను కొనసాగిస్తూ నేను దళితుల కోసం అద్భుతాలు చేస్తున్నాను, లేకపోతే నేను అభినయ విగ్రహాలు పెట్టానని చెప్పని అది పెట్టండి, అభ్యంతరం లేదు, మంచిదే. ఐకాన్స్ కావాలి, ఆ స్ఫూర్తినిచ్చేవాళ్ళు కావాలి, ఆత్మగౌరవం కావాలి. దాంతో ఆపేసి ఇంకేం చేయకుండా ఉంటే మన ప్రజల్ని మోసం చేస్తున్నాం. ఈ దేశంలో ఆ మోసం ప్రతిరోజు జరుగుతుంది. ప్రపంచంలో మన దేశం అంత అధ్వాన్న స్థితిలో విద్య మరెక్కడా లేదు. తెలివితేటలు ఉన్నా కూడా మీ తల్లిదండ్రులకు డబ్బులు లేకపోతే, తల్లిదండ్రులకి చదువు లేకపోతే, మంచి టీచర్లో మంచి స్కూల్లో మీరు మంచి విద్య ఇప్పించే ఏర్పాట్లు మీరు చేయకపోతే, మీకు అదృష్టం కలిసి రాకపోతే మీ ప్రతిభ వికసించే అవకాశం ఈ దేశంలో 180 మందికి లేదు. విగ్రహం పెట్టడం గురించి నాకే ఇబ్బంది లేదు. ఆయన ఏం చెప్పాడో అది పాటించడం పైన కాన్సన్ట్రేట్ చేయాలి. అది చేయకుండా ఈ విగ్రహం మాత్రమే పెడితే ఈ రూపంలో వాళ్ళని లొంగ తీసుకోవటం, మోసం చేయటం తప్ప నిజంగా సామాన్యుల జీవితాలను సరిదిద్దాలి, పుట్టుకతో వచ్చిన అసమానత పోవాలి, పుట్టిన ప్రతి బిడ్డకి ఎదిగే అవకాశాలు రావాలని చెప్పన్నది ఈ వ్యవస్థ నమ్మటం లేదు, నమ్మినా ఆచరించడం లేదు. అది ముఖ్యం నా దృష్టిలో. సో అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మేము చేస్తున్నాము, నాడు నేడు స్కూల్స్ ఇవన్నీ చెప్తుంది. ఏమన్నా ఒక అడుగు పడినట్టుగా చూడాలి దాన్ని? లేదు, చాలా చోట్ల కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి, కానీ ఇవన్నీ ఎంతసేపటికి బిల్డింగ్ బాగా కడతాము, మంచి స్విమ్మింగ్ పూల్ ఇస్తాము, ఎక్కువ మంది టీచర్లను పెడతాము, మంచి టాయిలెట్స్, ఇవన్నీ చేయండి. కానీ మౌలికంగా విద్య నుంచి మనకు కావాల్సింది ఏంటి, బుద్ధి వికసించిందా, దేవుడిచ్చిన తెలివితేటలు, ప్రకృతి ఇచ్చిన తెలివితేటలు వికసించారా, వాళ్ళు మిగతా పిల్లలతో పోటీ పడగలుగుతున్నారా? ఒక దళిత కుటుంబంలో పుట్టిన బిడ్డ, ఒక పేద కుటుంబంలో పుట్టిన బిడ్డ రేపొద్దున కోటీశ్వరుడి కుటుంబంతో సమానంగా తెలివితేటలు వికసిస్తే, మొదట్లో కొంచెం అసమానత ఉన్నా కూడా ఒక 5-10 ఏళ్ళు చదువు తర్వాత ఎవరితోనైనా పోటీ పడిన నమ్మకాన్ని ఇస్తే అది నిజంగా సమానత్వం. అది తీసుకురాకుండా బిల్డింగ్లు బాగా కట్టాను, కొన్ని వేల కోట్ల రూపాయలు దానికి కేటాయించానని చెప్పంటే, మళ్ళీ ఈ దేశంలో విద్య కోసం 14-15 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వాలు ఖర్చు పెడుతున్నాయి దేశవ్యాప్తంగా. ఆంధ్రప్రదేశ్లో ఏడాదికి ఒక్కొక్క బిడ్డ మీద 90,000 రూపాయలు ఖర్చు అవుతుంది గవర్నమెంట్ స్కూల్లో పిల్లల మీద. తెలంగాణలో 80,000 రూపాయలు దాటింది, బొంబాయి నగరంలో 1,00,000 రూపాయలు దాటింది. ఖర్చు కనిపిస్తోంది, కానీ 180 మంది పిల్లలకి వాళ్ళ ప్రతిభ వికసించే అవకాశం ఏమాత్రం లేదు. ఈ మాట నిష్కర్షగా చెప్తున్నాను, ఆషామాషిగా చెప్పట్లేదు. అది ఉన్నంతకాలం మనం కుల వివక్ష పోవడం కోసం ఏర్పాటు చేయటం లేదు, నటిస్తున్నాం. ఓకే, తాత్కాలికమైన తాయిలాలు ఇచ్చి మోసపుచ్చుతున్నాం. ఏం జరగాల్సిన అవసరం ఉంది? విద్యా ప్రమాణాలు మనం అసలు దేశం యుద్ధ ప్రాతిపదికన మిగతావన్నీ పక్కన పెట్టైనా సరే ప్రతి బిడ్డకి అత్యున్నత ప్రమాణాల విద్య, బుద్ధి వికసించే విద్య కావాలి. దానికి పద్ధతులు చాలా ఉన్నాయి. రాత్రింబావులు దాని మీద కృషి చేస్తున్న వాళ్ళని అవ్వకండి, ఈ దేశంలో చాలామంది కృషి చేస్తున్నారు. అది లేకుండా మీరు విగ్రహాలు పెట్టాము, లేకపోతే బిల్డింగ్లు బాగా కట్టాము, నెల నెల డబ్బులు ఇస్తున్నాము, లేకపోతే ఏడాదికి అమ్మఒడి పేరుతో డబ్బులు ఇచ్చాము, ఇవన్నీ ఇవ్వండి. కానీ విద్య రాకుండా ఎన్ని తాయిలాలు పెడితే బిడ్డల బతుకులు బాగుపడతాయి? దానికి మౌలికంగా ఏం చేయాల్సిన అవసరం ఉంది? రీసెంట్గా నేను సోషియో ఎకనామిక్ సర్వే ఏదో చూశాను, దానిలో ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 పొజిషన్లో ఉంది. ఈ విద్యా ప్రమాణాలు, స్కూల్లో వసతులు, పేద పిల్లలకు అందుబాటులో విద్య అలాంటి ఒక 5-6 ఏదో తీసుకొని చేస్తే కేరళను వెనక్కి నెట్టి ఆంధ్రప్రదేశ్ మొదటి. ఒక్కటి నాకు ఇవన్నీ పక్కన పెట్టేయండి, పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు? నేను మళ్ళీ నిష్కర్షగా చెప్తున్నాను, 8వ తరగతి పిల్లలకి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, మరో రాష్ట్రం కావచ్చు, కొద్దిగా తేడాలు తప్ప 8వ తరగతి చదువుతున్న పిల్లలకి 100కి దాదాపు 60 మందికి, 55 నుంచి 60 మందికి ఒక చిన్న భాగారం చేయడం చేత కాదు. 3 అంకెల సంఖ్యని 1 అంకెతో భాగించు అంటే 365ని 7తో భాగించు అంటే ఆ భాగారం చేయడం చేత కాదు. భాగారం ఎందుకు చేయడం అసలు తెలియదు, అది పక్కన, నేను అది కూడా అడగట్లా. ఒక సంవత్సరంలో 365 రోజులు కలవు, ఒక వారంలో 7 రోజులు ఉన్నవి, సంవత్సరానికి ఎన్ని వారములు ఉన్నవి అని అడిగితే అప్పుడు భాగారం చేయాలన్న కాన్సెప్ట్ కొత్తపడాలి. అది కూడా అడగట్లా నేను. అరే భాగారం చేయరా అని చెప్పంటే 100కి 55-60 మంది పిల్లలకి 8వ తరగతిలో భాగారం రావట్లేదు. 3 అంకెల సంఖ్యను 1 అంకెతో భాగారం చేయడం. తీసివేత 2 అంకెల సంఖ్య తీసివేత చేయరా, 76లో 47 తీసేయని చెప్పంటే ఒక తీసివేత ఎందుకు తీసివేయాలో తెలియదు. మళ్ళీ ఒక తీసివేత చేయమంటే 2 అంకెల తీసివేత 8వ తరగతిలో 100కి 30-35 మందికి రావటం లేదు.
రెండో తరగతి స్థాయిలో ఒక చిన్న పేర, మీరు ఏ భాష నేర్చుకుంటే ఆ భాషలో ఒక చిన్న పేర, రెండో తరగతి స్థాయి పేర ఎనిమిదో తరగతి చదవమంటే 100కి 25-30 మంది చదవలేకపోతున్నారు. ఇది ప్రమాణాలంటే. క్వాలిటీ ఎడ్యుకేషన్ బిల్డింగ్ పొడుగు, స్కూల్ రూమ్ పొడిగంత, వెడల్పెంత, బిల్డింగ్ ఎంత ఎత్తున కట్టావు, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి నాకు అభ్యంతరం లేదు. కానీ విద్య అది కాదు. బిడ్డ మేధస్సు ఏ మేరకు వికసించింది, ఆధునిక యుగంలో బిడ్డ సంపద సృష్టిలో ఏ రకంగా పాలు పంచుకుంటోంది, ఏ మేరకు మిగతా పిల్లలతో పోటీ పడగలుగుతోంది, దేవుడిచ్చిన తెలివితేటలు వికసించే అవకాశం ఏ మేరకు వచ్చింది, ఎదిగే అవకాశం ఏ మేరకు వచ్చింది, అది విద్య. అది ప్రపంచంలో ఏ పెద్ద దేశంలోనూ కూడా భారతదేశం అంత అధ్వాన్నంగా లేదు. ఈ మాటలు చాలా బాధతో చెప్తున్నాను. నేను ఆ నిరంతర ఆశావాదిని. మిగతా వాళ్ళకి దేశం అంతా నాశనం అయిపోయిందని చెప్పి మూర్ఖంగా మాట్లాడే మనిషిని కాదు. ఈ దేశం పట్ల అత్యంత విశ్వాసం ఉన్నవాడిని. కానీ విశ్వాసం ఉందంటే అర్థం నిజాన్ని దాచిపెట్టడం కాదు. నిజాన్ని గుర్తించి దాన్ని ఎలా పరిష్కారం చేయాలో దాని గురించి నిరంతరం ఆలోచించేయడం. కాబట్టి అది చూపెట్టండి మీరు నాకు. అది బాగుందని రుజువు చేస్తే మీరు బాగున్నారు శభాష్ అంటాను. అది బాగోకపోతే మీరు బాగోలేదంటాను. మీరు బిల్డింగ్లు కట్టండి, కట్టకపోండి. స్విమ్మింగ్ పూల్ తెండి, తీసుకుపోండి. టీచర్లు పెట్టండి, పెట్టకపోండి. నాకు అనవసరం. పిల్లలు ఏమైనారు, ఎంత ఖర్చు పెట్టామని కాకుండా ఏం నేర్చుకున్నారు వాళ్ళు అనేది పాయింట్. అది మర్చిపోయినామా. మన చర్చ అంతా కూడా ఇంత ఖర్చు పెట్టామని చెప్పడమే తప్ప పిల్లలు ఇది నేర్చుకున్నారని చెప్పలేకపోతున్నాం. అది చెప్పకుండా దొంగ పరీక్షలు పెట్టి అయితే బట్టి పట్టడం, లేకపోతే కాపీ కొట్టడం. 99 మార్కులు, 99% పాసు. ఏమిటి ఎంత మోసం ఇది? ఎవరిని మోసం చేస్తున్నామా? సో పొలిటికల్ పార్టీల చేతిలో భవిష్యత్తును పెట్టేస్తే వాళ్ళ విధానాలతో జనరేషన్స్ నష్టపోతున్నాయి. జనరేషన్స్ ఈ దేశం విద్య విషయంలో భయంకరంగా నష్టపోయింది. ప్రతిరోజు నష్టపోతుంది. కోట్ల మంది జీవితాలు బుగ్గిపాలవుతాయి. ఇక్కడ మాత్రం చాలా కఠినంగా ఉండాలి. నేను చాలా మృదువుగా మాట్లాడతాను, కానీ ఈ విషయంలో మాత్రం నిష్కర్షగా ఉండాలి. నేను ఈ గ్రామాల నుంచి వచ్చినవాడిని. ఈ పంచాయతీ సమితి స్కూల్లో, జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకున్నవాడిని. ఈనాడు కనుక నాలాంటి వాళ్ళు అక్కడ ఉంటే వాళ్ళకి భవిష్యత్తు లేదు. ఆనాడు కాబట్టి కొంతమందికి విద్య అందినా కూడా మంచి విద్య అంది ఏర్పాటు ఆట నాయకత్వం చేసింది కాబట్టి, ఆనాడు నాయకత్వం అంటే తెలిసిన వాళ్ళు నాయకత్వ స్థానాల్లో ఉన్నారు కాబట్టి కొన్ని లక్షల మంది మాలాంటి వాళ్ళం ఆనాడు ప్రతిపక్షించే అవకాశం వచ్చి, ఎక్కడ ఏ కుటుంబంలో పుట్టినా, ఏ కులంలో పుట్టినా కూడా ఒకళ్ళకంటే తక్కువ అన్న భయం లేకుండా, ఆత్మన్యూనత లేకుండా ప్రపంచంలో ఎదగలిగాం. నేను ఏనాడు కూడా మా పల్లెటూరులో పంచాయతీ సమితి స్కూల్కి వెళ్ళాను, జిల్లా పరిషత్ స్కూల్కి వెళ్ళాను. ఊళ్ళో ఇంట్లో టాయిలెట్ కూడా లేదు. స్కూల్లో టాయిలెట్ తర్వాత చదువు, ఇంట్లో టాయిలెట్ కూడా లేదు అని నాకు ఒక క్షణం కూడా ఆ బాధ కలగలేదు. హార్వర్డ్ వెళ్ళినా కలగలేదు, ఎంఐటీకి వెళ్ళినా కలగలేదు, స్టాన్ఫర్డ్ వెళ్ళినా కలగలేదు, ఆక్స్ఫర్డ్ వెళ్ళినా కలగలేదు, కేంబ్రిడ్జ్ వెళ్ళినా కలగలేదు. ఎవరికి తక్కువ అనుకోవాలి. మా తరంలో మేము కొన్ని లక్షల మంది అలాగా మా అవకాశాలు వచ్చినాయి. ఈవేళ ఆ స్కూళ్ళకి వెళ్ళే వాళ్ళు 100కి 90 మందికి భవిష్యత్తు లేదు. దానికి మనం చాలా సిగ్గుపడాలి, బాధపడాలి, నిరంతరం తపన పడాలి. నిద్ర లేకుండా మనం రాత్రులు ఒళ్ళు గలగలంచాలి, మేలుకోవాలి. మనకు ఒక్క లక్ష్యం కావాలి. ప్రతి బిడ్డకి మంచి ప్రమాణాల విద్య, 8-10 ఏళ్ల విద్య, మంచి ప్రమాణాల విద్య, ఈ ఆధునిక ప్రపంచంలో బతకగలిగే విద్య, సంపద సృష్టించే విద్య, ఉపాధి పొందగలిగే విద్య. మనం పనికిరాని వాళ్ళని తయారు చేస్తున్నాం. పిల్లలు తప్పు కాదు, పూర్తిగా వ్యవస్థ. అవతల వాడికి ఏం పని ఉంది, ఆ పనికి వీడి పనికి వస్తాడు లేదా అని తయారు చేస్తున్నాం. కంపెనీలో ఉద్యోగం కావాలంటే వాడికి ఏం కావాలని అది నేర్పించిస్తున్నాం. అంతే. మీరన్నారు సోషల్ మీడియాలో మీరు ప్రయత్నం చేస్తున్నారు, మీకు ఆ నైపుణ్యం రావాలిగా. అంతేగా. అది రాకుండా మీకు డిగ్రీ కాగితం చూపెట్టి నాకు ఉపాధి కావాలంటే ఎవరు ఇస్తారు మీకు? నాకు ఎలక్ట్రీషియన్ కావాలా, ఎలక్ట్రీషియన్గా పని చేయాలిగా, నాకు ఏసీ రిపేర్ చేయాలా, ఏసీ రిపేర్ చేత కావాలిగా, నాకు కారు డ్రైవ్ చేయాలా, డ్రైవింగ్ రాదండి కానీ నాకు సర్టిఫికెట్ ఉంది తీసుకోండి అని చెప్పంటే వాడి నేను చచ్చిపోవడం కోసం. అంతే కదా, స్కిల్డ్గా ఉండాలిగా. ఏ పనికైనా ఇంట్లో వంట మనిషి కావాలా, వంట చేయడం చేత కావాలిగా. చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. మనం సమాజంలో అవసరాలని తీర్చడం కోసం శక్తి సామర్థ్యాలు వస్తే, ప్రజల అవసరాలు తీర్చడం కోసం కావాల్సిన వస్తువుల్ని, సేవల్ని ఉత్పత్తి చేసే నైపుణ్యం వస్తే మీకు ఉపాధి అవుతుంది, నాకు అవసరం తీరుతుంది. మనం అనుకుంటున్నాం ఒక కాగితం చూపెట్టి, బిడ్డ నీకెందుకు కాలేజీకి వెళ్తే, స్కూల్కి వెళ్తే కాగితం ఉంటే ఉద్యోగం వచ్చేస్తుంది, ఏ పని లేకుండా నెలలా తేరగా మేపుతాడు. ఎవడు మేపుతాడు? ఈ పన్నులు కట్టేవాళ్ళ, సామాన్యుల? రెక్కాడితే డొక్కాడిన వాళ్ళు చెమటోడ్చి కష్టపడి పన్నులు కడితే ఆ డబ్బంతా పరాన్నజీవుల కోసం ఇస్తారా మీరు, పని జరగకుండా? అసలు ఎంత విచిత్రంగా ఉంది దేశంలో ధోరణి. యువతని ఏం పెడదారి పట్టిస్తున్నావు, నువ్వేం నేర్చుకోక్కర్లా, సర్టిఫికేట్ తెచ్చుకుంటే చాలు, మార్కులు ఉంటే చాలు, ఏదో ఒకటి నీకు ఉద్యోగం వచ్చేస్తుంది. ఉద్యోగం అంటే ఏంటి, ఉపాధి అంటే ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది ఉపాధి? సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు అంతే తప్ప
దాంతో ఏం చేయాలి, ఏం అవసరం ఉంది, ప్రపంచంలో ఎక్కడ కూడా ఈ మాట మళ్ళీ మళ్ళీ ప్రజలకు తెలియాలి. ప్రపంచంలో ఎక్కడ కూడా ఉపాధి అనేది 10 మంది అవసరాలను తీర్చగలిగితే మీకు ఉపాధి అవుతుంది, వాళ్ళకి అవసరం తీరుతుంది తప్ప వాళ్ళ అవసరాలు తీర్చని ఉపాధి సమాజానికి వినాశకరం. మన దేశంలో ప్రభుత్వాల్లో జరుగుతుంది అత్యధికంగా ప్రజల అవసరాలు తీర్చని కొందరు ఉద్యోగులను నెత్తినెక్కించుకునేటువంటి ఉపాధి సమాజానికి వినాశకరం. రెండోది, మీరు ఇన్ని తలకిందులు తపస్సు చేసినా 100 ఉద్యోగాలకు 1,00,000 మంది పోటీ పడతారు, 100 మంది ఎంపికయ్యారు, మిగతా 99,900 మంది సంగతి ఏమిటి? వాళ్ళు మనుషులు కదా, వాళ్ళకి బతుకు అక్కర్లేదా? ఈ దేశాన్ని ఎట్లా బతికిస్తాం మనం అసలు కామన్ సెన్స్ లేకుండా మన రాజకీయం నడుస్తుంది. నీకెందుకు ఉద్యోగాలు ఉన్నాయి వీడు చెప్తాడు, వాడు ఉద్యోగాలు రాలేదని ఓటేస్తాడు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చింది, దాని గురించి మాట్లాడుకుందాం. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన 5 గ్యారంటీలకు సంబంధించిన అంశం మీకేమనిపించింది? ఇంప్లిమెంటేషన్కి సంబంధించి ఆ ప్రభుత్వం కొత్తగా లెక్కలు వేసుకుంటే 90,000 కోట్లు 1,00,000 కోట్లు ప్రయాణం కావాలి. ఎన్నికల ముందే చెప్పాను. అవును, ఎన్నికల ముందే చెప్పాను. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 1,16,000 కోట్ల రూపాయల మిగులుతో 14వ ఆర్థిక సంఘం 5 ఏళ్ల కాలంలో 1,16,000 కోట్ల రూపాయల మిగులు అంచనా వేశారు. దేశంలో అతి ఎక్కువ మిగులు, రెవెన్యూ మిగులు అంటాం, వచ్చే ఆదాయము రోజువారీ ఖర్చు లెక్కేస్తే ఆ మొత్తం పోయింది దుబారా ఖర్చుల వల్ల. మరి లాభ నష్టాలు బేరీజు వేసుకోకుండా పెట్టే పెట్టుబడి వచ్చే ఫలితంతో సంబంధం లేకుండా పెద్ద పెద్ద పథకాలు ఎక్కువ ఖర్చుతో పెట్టడం చేత సంక్షేమ పథకాల వల్ల ఇప్పుడు దాన్ని సరిచేయడం ఎట్లా అని ఆలోచించకుండా దాని మీద అదనంగా వీళ్ళు ఇచ్చిన హామీలు ఈ 6 గ్యారంటీలు లెక్కేసుకుంటే 60-70 వేల కోట్లు సంవత్సరానికి అవుతున్నాయి. మిగతావి దీనిలో 6 గ్యారెంటీలు కాకుండా ఇచ్చిన హామీలు ఉన్నాయి. రుణమాఫీ కానీ, లేకపోతే ఆ దళిత బంధు ఏ పేరుతో అయినా కానీ 12 లక్షల రూపాయలు కానీ, ఇవన్నీ కలిపితే 1,20,000 కోట్ల రూపాయలు ఏడాదికి అదనపు ఖర్చు. డబ్బులు లేవు. ఏ కుటుంబము కూడా, ఏ కంపెనీ కూడా, ఏ వ్యాపారము కూడా రోజువారీ ఖర్చులకు అప్పులు చేస్తే మీరు దివాలా తీస్తున్నారు. ఈ 1,20,000 కోట్లు మీ దగ్గర డబ్బులు లేవు అంటే అప్పు చేసి మీరు రోజువారీ ఖర్చు పెడతారా? మరి భవిష్యత్ సంగతి ఏమిటి? ఈ పిల్లల బతుకునికి అంధకారం చేస్తారా? ఏ కుటుంబం అయినా కూడా పిల్లల బతుకులు నాశనం చేసి అప్పు చేసి పప్పు కొడుతుంటుందా? అప్పు చేస్తే మీకు ఆస్తి కావాలి అక్కడ, రేపు పొద్దున ఆదాయం పెరగాల. విజ్ఞత గలవాడు చేసేది వచ్చిన ఆదాయంలోనే కొంత పొదుపు చేస్తాం. 10,000 ఆదాయం వస్తే 7,000 ఖర్చు పెట్టి 1,000-2,000 పొదుపు చేసుకుంటారు, రేపు అవసరానికి ఉంటుందని చెప్పి. భవిష్యత్ అవసరాల కోసం ఆలోచన చేస్తాం. అది వదిలేసి 10,000 ఆదాయం వస్తే 30,000 ఖర్చు పెట్టి 20,000 రూపాయలు అప్పు చేస్తే ప్రతి నెల ఆ పిల్లలు ఏం కావాలా? అప్పుల భారం పిల్లల మీద పడితే. సో ఇప్పుడు ఏంటి సార్ మరి ప్రభుత్వం ముందున్న ఆప్షన్స్ ఏంటి? నేను అందుకనే బహిరంగంగా చెప్పాను, అయిందది అయిపోయింది. ప్రజల ముందుకు వెళ్ళారు, ప్రజలు మద్దతు ఇచ్చారు, ప్రభుత్వం వచ్చింది, రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డ ప్రభుత్వం. శ్వేతపత్రాలు కూడా వెలువరించారు. ఆర్థిక పరిస్థితి బాగాలేదని వాళ్ళే చెప్పారు కదా. అయ్యా మనకు తెలియక మనం హామీలు ఇచ్చాము, చిత్తశుద్ధితో నిజాయితీగా కొన్ని హామీలు అమలు చేస్తున్నాం ఉన్న డబ్బుల మేరకు. అప్పులు చేసి కనుక ఈ హామీలన్నీ అమలు చేస్తే మీ భవిష్యత్తు నాశనం అవుతుంది. కాబట్టి ఉన్న డబ్బుతో దాన్ని సద్వినియోగం చేసి హామీలను అమలు చేస్తాము. మిగతాది ఆర్థిక అభివృద్ధికి, అప్పులు చేసిన డబ్బంతా ఆర్థిక అభివృద్ధికి పాటుపడతాము, మీ పిల్లలకు ఉపాధి కల్పన కోసం, ఆర్థికంగా పెరగడం కోసం ఏర్పాటు చేస్తామని నిజాయితీగా చెప్తే బహుశా సరిగ్గా నడుస్తుంది. కానీ రాజకీయంగా ప్రత్యర్థి ఊరుకోరు. ఇప్పుడు ఆల్రెడీ నిజమే, తప్పులు చేశాక మూల్యం చెల్లించాలి. అంతేగాని ప్రత్యర్థులు ఊరుకోరు కాబట్టి ప్రజలను ఇంకా భ్రమంలో నెట్టి రోజు ఉద్యమాలు వచ్చి అమలు చేయటం లేదు. రుణమాఫీ ఇంకా అమలు కాలేదు కదా, రుణమాఫీ చేస్తా ఉన్నారు కదా. ఎవరో ఒకళ్ళు వచ్చి గొడవ చేసి చేస్తామని చెప్పి నాంచి రాష్ట్రారోకోలు చేసి చివరికి రచ్చరచ్చ అవడమే తప్ప అది సాధ్యమయ్యే పని కాదు. సాధ్యం చేసినట్టయితే రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి నిజాయితీకి ఎప్పటికప్పుడు మనం నిజం గురించి మాట్లాడుకుందాం. ఎక్కడో చోట అడుగుపడాలిగా. రాజకీయం అంటే అంత పచ్చి అబద్ధాలు మాట్లాడడమే. ముఖ్యమంత్రి గారు ఈ గతంలో చెప్పినట్టుగా వైరల్ వీడియో వచ్చింది. అవును, ఏమయ్యా మోసం చేయమని మీరు నన్ను కోరుకుంటున్నారు, మేము మోసం చేస్తున్నాం, మమ్మల్ని అడుగుతారంటే చెప్పని మోసం పోవడానికి అభినందిస్తున్నాను. ఆ మాట నిజాయితీగా నిష్కర్ష చెప్పినప్పుడు. కానీ ఇప్పుడు చెప్పాలి. అదే రీతి ఇప్పుడు కనుక చెప్పి నేను బహిరంగ చెప్పాను, నేను పూర్తిగా మద్దతు ఇస్తాను. ఏమంటే ఇన్ని మనం చేయలేము, ఇవి 3 బాగా చేస్తాం, మిగతా పరిస్థితి వస్తే అప్పుడు చేద్దాం. అప్పు చేసి మాత్రం చేయడం సాధ్యం కాదు, మీ భవిష్యత్తు అంధకారం అవుతుంది. ఆ మాట చెప్పి కనుక సత్తుతో అమలు చేశారనుకోండి, మనందరం జిందాబాద్ చెప్పాలి. ఎలక్షన్ అయిపోయింది, మళ్ళీ వచ్చే ఎలక్షన్లో మీరు పోటాడుకోండి. నేను అందుకనే కేసీఆర్ కేటీఆర్ కూడా బహిరంగ విజ్ఞప్తి చేశాను. ఎన్నిక అయిపోయింది, ఇప్పుడు తెలంగాణ మనది, ప్రభుత్వం మనది, ఎవరున్నా కూడా తెలంగాణ భవిష్యత్తు మనందరి భవిష్యత్తు. కాబట్టి మన రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రం నాశనం కావాలని కోరుకోవద్దు, రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తు నాశనం కావాలని కోరుకోవద్దు. ఉన్న పరిస్థితుల్లో పిండి కొద్ది రొట్టె, ఎంత పిండి ఉంది, ఎంత మనకి డబ్బులు ఉన్నాయి, దాన్ని బట్టి పథకాలు అమలు చేద్దాం.
మిగతాది అప్పులు తీసుకొచ్చే డబ్బంతా రాష్ట్ర భవిష్యత్తుకు పునాదులు వేద్దాం. ఇంతకంటే వేరే మార్గం లేనే లేదు అసలు. నిజానికి ప్రజలు మేము హామీలు ఇచ్చాము అమలు చేయకపోతే ప్రజలు ఏమనుకుంటారు అనే దానికంటే ఆ పార్టీ ఏముంటుందో ఆ పార్టీలు ఏముంటాయో అనే భయమే ఎక్కువ ప్రభుత్వానికి ఉంటుంది. ఉంటుంది. ఇప్పుడు అది రాజకీయంలో భాగం అది. కానీ నేను మన ప్రజల పట్ల నాకు విశ్వాసం ఏంటంటే మీరు నిజాయితీగా మాట్లాడితే, మీలో చిత్తశుద్ధి ఉన్నట్టయితే ప్రజలు ఇప్పుడు ఆదరిస్తారు. తప్పులు జరిగినా ఆదరిస్తారు. ఉదాహరణకి డిమానిటైజేషన్, నోట్ల రద్దు అవును, జరిగిన తీరు చాలా బాధాకరం. అవును. ఖచ్చితంగా దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం జరిగింది. కానీ ప్రజల్లో వ్యతిరేకత వాళ్ళు ఎందుకని పొరపాట్లు జరిగినా కూడా మంచి ఉద్దేశంతో చేశారు కదా, ఓకే అనుకున్నారు. ఇంటెన్షన్ని భారతదేశ ప్రజల్లో సదుద్దేశంతో ప్రభుత్వం చేస్తోంది, దురుద్దేశం లేదన్న భావన ఉన్నట్టయితే కష్టాన్నైనా సహిస్తారు. మీరు నమ్మాలి. ఈ ప్రజల పట్ల నమ్మకం లేకుండా మీరు రాజకీయం చేస్తే ప్రజలకు వ్యతిరేక రాజకీయం అవుతుందా, ప్రజలకు అనుకూల రాజకీయం అవుతుందా? ప్రజలు నమ్మాలి, మీరు విశ్వాసం ఉంచుకోవాలి. మీలో చిత్తశుద్ధి ఉన్న నమ్మకం ప్రజల్లో ఉన్నట్టయితే ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేస్తాం, జిల్లాలను తగ్గిస్తాం అనే ప్రపోజల్ కూడా ఏదో రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్నట్లుగా వార్తలు వస్తుంది. అటువంటి అవసరం ఉందా? దాన్ని ఎలా చూడాల్సిన అవసరం ఉంది? ఇవ్వండి, ఈ రాజధానులు కొత్త మార్చేస్తాము, రోజుకోసారి జిల్లాలు మార్చేస్తాం, ఇవన్నీ కూడా తుగ్గలకు పనులు. పిచ్చి తుగ్గలకులాగా పాలన ఉండదు. పాలన అనేది కంటిన్యూటీ ఉంటుంది. జిల్లాలో 150-200 సంవత్సరాల క్రితం జిల్లాలు ఏర్పడినాయి బ్రిటిష్ వాళ్ళ కాలం. ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు 20 జిల్లాలు ఉంటే తర్వాత 3 జిల్లాలు ఏర్పడినాయి కొత్తగా. హైదరాబాద్ 2గా విడిపడింది. అక్కడ విశాఖను శ్రీకాకుళం మధ్య నుంచి విజయనగరం వచ్చింది. ప్రకాశం జిల్లా 3 జిల్లాల నుంచి వచ్చింది. 3 జిల్లాలు కొత్తగా ఏర్పడినాయి. దేశంలో ఇతర ప్రాంతాలతో పోలిస్తే మన రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో జిల్లాలు పెద్దవి కాస్త. ఆ మేరకు జిల్లాల విభజన కొంతమేరకు అవసరం పరిపాలనకి. ఆ విభజన కాస్త అందరికీ అనుకూలంగా ఉండేట్టుగా, ఏదో కొన్నాళ్ళకి మందేస్తే ఉన్నాళ్ళకి పోవడం కాకుండా, మీరు ఏదో పిచ్చి పిచ్చిగా నిర్ణయాలు చేస్తే ఇప్పటిదాకా ఇక్కడ ఈ ఊళ్ళో పని అయిపోయేది అక్కడ వేరే దూరంగా ఉన్న ఊళ్ళకి అలాంటిది లేకుండా చేసినప్పుడు దాన్ని కొనసాగించండి. అలా అశాస్త్రీయంగా జరిగి పూర్వం ఉన్న సౌకర్యం కూడా దెబ్బతింటే అక్కడ కొన్ని పరిమితమైన మార్పులు చేయండి. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో ఒక పొరపాటు చేశారు. ఏం చేశారు? పార్లమెంట్ నియోజకవర్గానికి జిల్లాకి ముడిపట్టారు. నియోజకవర్గాలు నిరంతరం మారేటువంటి, ప్రతి 10 ఏళ్లకి సెన్సస్ ద్వారా మారుతూ ఉంటాయి. నియోజకవర్గానికి పాలనా సౌలభ్యం అవసరం లేదు. దాదాపు సమాన నిష్పత్తిలో జనాభా ఉన్నంత వరకు నియోజకవర్గాన్ని తప్పితే కొన్ని చాంతాడుతున్నప్పుడు నియోజకవర్గాలు ఉంటాయి. ఒక ట్రైబల్ నియోజకవర్గం ఉందనుకోండి, అక్కడెక్కడో మొదలైతే 500 కిలోమీటర్లు దూరం అవుతుంది. దాన్ని జిల్లా చేస్తానంటే ఎట్లాగా? తలతిగ్గా కాకపోతే. అలాంటి సందర్భాల్లో శాస్త్రీయంగా చేయండి అంతే తప్ప రాజధాని వాళ్ళు పెట్టారు కాబట్టి మేము మార్చేస్తాం, రేపొద్దు ఇంకోటి వచ్చి మళ్ళీ మార్చేస్తాను. తొగ్గులకు ఎందుకు మనం మంచిగా గుర్తుంచుకుంటున్నాం? తగ్గులకు లేదుగా. ఒక సామాన్య ప్రజలు కూడా, చదువుకోని వాళ్ళు కూడా తొగ్గులకులాగా ఉన్నామంటే మనం ఏమనుకుంటున్నాం? గొప్పగా ఉన్నామని చెప్పి అంటున్నాం. పిచ్చి పిచ్చిగా చేస్తున్నాం ఏంటి, కోతి చేష్టలు ఏంటి అని చెప్పి అంతే అర్థం. పిచ్చి పనులకి తొగ్గులకు పనులు చేస్తున్నాం కాబట్టి తొగ్గులకు పనులు వద్దు. శాస్త్రీయంగా లేక ఇబ్బంది ఏమన్నా ఉంటే అప్పుడు ఆలోచిద్దాం. ఉదాహరణకి పార్లమెంట్ నియోజకవర్గాలను జిల్లాలుగా పెట్టడం నా దృష్టిలో అశాస్త్రీయం. అక్కడ అవసరం మేరకు మార్పులు చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది. అలాగే తెలంగాణలో కొన్ని చోట్ల ఎక్కడన్నా అది వరకు కన్వీనియంట్గా ఉండి ఇప్పుడు లేకుండా ఉందనుకోండి, జిల్లా కేంద్రం 10 కిలోమీటర్ల దూరంలో ఉంటే ఇప్పుడు 100 కిలోమీటర్ల దూరం చేశారు, ఇబ్బంది పాలన చేశారు. అక్కడ పునర్వ్యవస్థకరణ ప్రజల డిమాండ్ బట్టి చేయొచ్చు. అంతేగాని హోల్సేల్గా రాజధానులు మార్చేయటం, జిల్లాలను మార్చేయటం అనేది పిచ్చి వాళ్ళ పరిపాలన అవుతుంది. హోల్సేల్గా కాదు, బట్ కొన్ని చోట్ల ఏదో మార్పులు చేస్తాం. కేసుని బట్టి చెప్పాలి. పరిమితమైనప్పుడు ఉదాహరణ మండలాలు ఏర్పడేటప్పుడు చాలా పెద్ద ప్రక్రియ, కానీ 199 పాళ్ళు చాలా ప్రజలకు అసౌకర్యం కలగకుండా చాలా సంతోషంగా, చాలా సక్సెస్ఫుల్గా. విశాఖ జిల్లాలో నేను స్వయంగా జాయింట్ కలెక్టర్గా మండలాల విభజన నేను చేశాను. ఎలా చేసామో నాకు తెలుసు. చాలా శాస్త్రీయంగా ప్రజల అవసరాలు, అక్కడ భవిష్యత్తు రాబోయే పరిణామాలు, అక్కడ ఉన్నటువంటి కూడలే కాదా, రహదారులు ఎట్లా ఉన్నాయి, జనాభా ఎట్లా అనేది పరిశీలించి 100 పాళ్ళు సంతృప్తి కలగకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో చిన్న ఇబ్బందులు ఉంటాయి, కానీ అతి తక్కువ ఇబ్బందితో ఎక్కువ ప్రయోజనం వచ్చేట్టు చేశాం. కాబట్టి తర్వాత ప్రభుత్వాలు మారుద్దామన్నా మార్చలేకపోయినాయి. చాలా కన్వీనియంట్గా అలవాటు పడి శాస్త్రీయంగా చేయాలి. తిక్కగా చేయకూడదు, తుక్కలకులాగా చేయకూడదు. సో వాలంటీర్ల వ్యవస్థ సక్సెస్ఫుల్ మోడల్గా ఆంధ్రప్రదేశ్ సర్కార్ చెప్తోంది, ప్రచారం చేసుకుంటుంది. దాన్ని ఇప్పుడు తెలంగాణలో కూడా వాలంటీర్ల వ్యవస్థ తీసుకొస్తామంటూ ఎలక్షన్ ప్రామిస్గా పెట్టింది కాంగ్రెస్ పార్టీ. మనకి ఆర్థిక శాస్త్రంలో గ్రషాంశ్ లా అని ఒకటి ఉన్నది. సరే సార్, గ్రషాంశ్ లా అంటారు. బ్యాడ్ కరెన్సీ డ్రైవ్స్ అవే గుడ్ కరెన్సీ అని చెప్పాను. ఒక సత్తు నాణ్యం ఉందనుకోండి, చెడు నాణ్యం ఉందనుకోండి, పనికిరాని నాణ్యం, మంచి నాణ్యాల స్థానంలో చెడు నాణ్యాలు వచ్చేస్తాయి, బ్యాడ్ కరెన్సీ. అట్లాగే చెడు విధానాలు మంచి విధానాలను పారద్రోలుతాయి. పరిపాలన మరింత సమర్థంగా వెళ్ళాలన్నది వాస్తవం. ఎక్కడ వెళ్ళాలి?
మీకు ల్యాండ్ సర్వేలు సరిగ్గా లేవు, ఉమ్, గందరగోళంగా ఉంది. ల్యాండ్ రికార్డులు సరిగ్గా లేవు, గందరగోళంగా ఉన్నాయి. అక్కడ సామర్థ్యాన్ని పెంచాలి. పోలీస్ స్టేషన్కి వెళ్తే న్యాయం అవుతుందని నమ్మకం లేదు, కోర్టులకు వెళ్తే జీవితకాలంలో తీర్పు వస్తుందని నమ్మకం లేదు. ఉమ్. అక్కడ సమర్థంగా పాలన పెంచాలి, సిబ్బందిని పెంచాలి, పద్ధతుల్ని మార్చాలి, సమర్థంగా చేయాలి. అంతేగాని ఇంటింటికి రేషన్ ఇస్తానని చెప్పని నువ్వు వాలంటీర్లు పెట్టడం ఏంటయ్యా, నాకు అర్థం కాదు. సంక్షేమ పథకాలు, రేషను, వాళ్ళకి సంబంధించిన అవసరాలు ఇవన్నీ. ఇప్పుడు సంక్షేమం ఖచ్చితంగా అవసరం పరిపాలనలో. ప్రజాస్వామ్యం అందరినీ కలుపుకుపోవాలి, కష్టంలో ఉన్న వాళ్ళకి కొంతైనా శ్రద్ధ తీరాలని చెప్పారు. కానీ సంక్షేమమే పరిపాలన అయితే అంతకంటే అరిష్టం మరొకటి లేదు. సంక్షేమం కూడా పరిపాలనలో భాగము, సంక్షేమము అభివృద్ధి సమపాళ్ళలో ఉండాలి. అది సరైన వాదన. సంక్షేమమే పాలన, ఇంకేం పాలన అక్కర్లేదు, మౌలిక సదుపాయాల నిర్మాణం అక్కర్లేదు, చట్టబద్ధ పాలన అక్కర్లేదు, అధికార వికేంద్రీకరణ అక్కర్లేదు, విద్యా ఆరోగ్యం మంచి ప్రమాణాలు అక్కర్లేదు, భవిష్యత్తులో ఉపాధి కల్పన అక్కర్లేదు, ఆర్థికంగా ప్రగతి అక్కర్లేదు, సంక్షేమమే పాలన. ఎవడు చెప్పాడు నీకు? ప్రభుత్వాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకుంది మానవ సమాజం? ఉమ్మడి అవసరాలు తీర్చడం కోసం. సొంతంగా మన కుటుంబం చేసుకోలేని పనులు, ఉమ్మడిగా అవసరమైన పనులు ఉన్నాయి. దోమల నివారణ కావాలి, ఒక ఇంట్లో చేసుకుంటే చాలదు. అక్కడ మొత్తం డ్రైనేజ్ వ్యవస్థ బాగుపడాలి, దోమలు లేకుండా ఉండాలి, రోడ్లు బాగుండాలి. మీరు టాటా బిర్లాలైనా కూడా మీరు సొంతంగా రోడ్లు వేసుకోలేరు. రవాణా సౌకర్యం ఉండాలి, అందరికీ ఉమ్మడిగా కావాలి, పార్కులు కావాలి, మంచి ప్రమాణాల విద్య, స్కూళ్ళలో మంచి విద్య అందాలి, కేవలం స్కూల్ బిల్డింగ్లు కట్టడం కాదు, మంచి ఆరోగ్యం అందాలి. ఇవన్నీ ఉమ్మడిగా మాత్రమే చేయగలం. అందుకోసం ప్రభుత్వాన్ని పెట్టుకున్నాం. నేరం చేస్తే శిక్ష పడాలి, తగాదాలుంటే శాంతియుతంగా, న్యాయంగా, వేగంగా, ఖర్చు లేకుండా పరిష్కారం కావాలి, చట్టబద్ధ పాలన కావాలి. ఎందుకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం? అవన్నీ నాశనం చేసి పన్నుల డబ్బుల్లో సగం దుబారా చేసి తినిపారేసి, సగం కైంకర్యం చేసి, మిగతా కాస్తి పంచి పెట్టి అందరికీ బ్రహ్మాండంగా పంచిపెట్టి ఇదే పరిపాలన అని చెప్పంటే, ఎందుకంటే విడ్డూరం ఏమైనా ఉందా? మళ్ళీ ఆ పంచిపెట్టడం కూడా పాపం వాళ్ళు అందుకోలేకపోతున్నారు. ఇంటింటికి రేషన్లు ఇవ్వడం కోసం మనుషులు పెడతారా మీరు? ఇది గొప్ప పరిపాలన అని చెప్తారా? విలేజ్ సెక్రటరీ మంచి ఆలోచన, సెక్రటరియట్ వికేంద్రీకరించినటువంటి సేవలు అందిస్తున్నారు. ఆ ఊళ్ళోనే సమర్థంగా సేవలు అందిస్తే కొత్త టెక్నాలజీ వచ్చినాయి, కంప్యూటర్లు వగైరా వచ్చినాయి కాబట్టి మీరు మళ్ళీ ఎక్కడికో పోవాల్సిన అవసరం లేకుండా ఆ ఊళ్ళో అన్ని సర్టిఫికెట్ వగైరా ఇచ్చారు, మంచిది. అది వేరు. వాలంటీర్ల వ్యవస్థ అంటే ఏమిటి? ప్రతి ఇంటికి వచ్చి 50 ఏళ్ళకి మీరు వెళ్ళి ఇక్కడ రేషన్లు ఇస్తారా? మీరు వెళ్ళి నెలలో డబ్బులు పంచుతారా? ఏంటి తమాషా ఇది అసలు? ఇది పరిపాలన? ప్రజల దగ్గరికి ప్రతి ఇంటి దగ్గరికి ప్రభుత్వాన్ని మేము పంపిస్తామని. మంచి ప్రమాణాల విద్య లేదు, మంచి ప్రమాణాల ఆరోగ్యం లేదు, చట్టబద్ధ పాలన లేదు, బడితున్నాడిదే బర్రె అయిపోయింది, గోండాల పాలన సాగుతుంది, మౌలిక సదుపాయాలు లేవు. జిల్లా కేంద్రాలు కూడా కొన్ని చోట్ల రోడ్డు అధ్వాన్నంగా నరకంగా ఉంది. ప్రజలకి పన్నులు కట్టేది రోడ్లు బాగుండటం కోసం చెప్పి, రవాణా బాగుండటం కోసం చెప్పి, మంచినీళ్ళు అందటం కోసమని, వర్షం వస్తే వరదలు రాకుండా ఉండటం కోసమని, మురుగునీటి పారుదల బాగుండటం కోసం చెప్పని, మంచి ఆరోగ్యం అందరికీ అందటం కోసమని, జేబులో డబ్బులు ఖర్చు కాకుండా. ఇది ప్రభుత్వం పని, అందుకోసం ప్రభుత్వాన్ని పెట్టింది మానవ సమాజం. అంతేగాని ఇది రాచరికంలాగా, తుగ్గలక్కల్లాగా నీ పురుల బుద్ధి పుడితే దాని ప్రకారం అందరూ పంచాలని చెప్పని పరిపాలన చెప్పడం ఏంటో అసలు నాకు అర్థం కాదు. సో అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది, సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది, మేము కూడా చేస్తామంటే ఇక్కడ కాంగ్రెస్ సర్కార్ చెప్తాం. చెప్పాను కదా, గ్రశాంశంలో చెప్పాను కదా. మంచి చెడుని నిర్జించడం కాకుండా చెడు మంచిని నిర్జిస్తుంది. మానవ సమాజంలో మూర్ఖత్వం వర్ధులుతున్నంత కాలం, ప్రజాస్వామ్యం అపహాస్యవుతున్నంత కాలం, కానీ దీర్ఘకాలం నిలబడేది ఆర్థిక ప్రగతి, మౌలిక సదుపాయాలు, ఉమ్మడి సేవలు, చట్టబద్ధ పాలన. సో వాలంటీర్ల వ్యవస్థ అనేది అవసరం లేదు. మీరు నేర పరిశోధనకి మరింత సమర్థంగా పెట్టండి, యంత్రాంగాన్ని పెట్టండి, న్యాయం కోర్టులో న్యాయం కోసం మరింత గట్టిగా చేయండి, పద్ధతులను మార్చండి. కానీ ఇప్పుడు అక్కడ ప్రతిపక్షాలు కూడా మేము వస్తే కూడా వాలంటీర్ల వ్యవస్థను అలాగే ఉంచుతామని చెప్పే పరిస్థితి గెలిపే కదా. ఎన్నికల్లో గెలిపే మాకు ఒకటే లక్ష్యమో, మిగతాన్ని మాకు అనవసరం అని చెప్తున్నారు పార్టీలు. 100కి అన్ని పార్టీలు కాకపోయినా చాలా పార్టీలు నిస్సిగ్గుగా ఎన్నికల్లో గెలిపే లక్ష్యము, ఎట్లా వచ్చిందో మాకు అనవసరం, గెలుపు కోసం ఓట్ల డబ్బులు పంచుతాము, తాత్కాలికమైన తాయిలాలు ప్రకటిస్తాము, కులం మతం పేరుతో జనాన్ని మొక్కలు చేస్తాము, మాకు గెలుపు కావాలి. గెలిచగానే మళ్ళీ మన్నాడు చెప్పేది అంటే వచ్చే ఎలక్షన్ మళ్ళీ మనం గెలవాలి. అరే నిన్ను గెలిచింది మంచి పాలన ఇవ్వడం కోసం రా గాడిద. నేను గెలిచింది మళ్ళీ వచ్చే ఎలక్షన్ గెలవడం కోసం కాదు, ఈ 5 ఏళ్ళు మంచి పాలన ఇవ్వడం కోసం. 30 ఏళ్ళు నేనే ఉంటాను, అందుకోసంగా నేను పెట్టింది. నువ్వు మంచి పాలన ఇవ్వడం కోసం, మా డబ్బులతో మేమిచ్చిన అధికారంతో మాకు ఉమ్మడి సేవలు అందించడం కోసం. ప్రభుత్వం అంటే అర్థం కానటువంటి మూర్ఖులు రాజకీయంలో రాజ్యం కోసం పోరాడితే జరిగేది ఇదే. అధికార యంత్రాంగం కావచ్చు, ఎన్నికైన వాడు కావచ్చు.
సో ఇప్పుడు ఆ ఎన్నికల ప్రక్రియ పైన కూడా ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా విలేజ్ సెక్రటరీస్ని ఎలక్షన్ విధులకు దూరంగా ఉంచాలి అని కొంతమంది పెద్దవాళ్ళు మాట్లాడుతున్నారు, కోర్టులో పిటిషన్లు వేశారు. దాన్ని ఎంతవరకు యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది? విలేజ్ సెక్రటరీలు పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగులు అయినట్టయితే అది ఇబ్బంది లేకపోవచ్చు, కానీ ఏపీఎస్సీ నుంచి వాళ్ళు రిక్రూట్ చేశారు కాబట్టి వాళ్ళు కానీ వాలంటీర్లు ఖచ్చితంగా దూరంగా ఉండాలని. ఎందుకంటే అది ఆల్మోస్ట్ రాజకీయ కార్యకర్తలుగా వాళ్ళని ఏర్పాటు చేశారు. కాబట్టి వాళ్ళు అంతేకాదు, ఆ ప్రాంతంలో వాళ్ళు ఉండటం కూడా సరైనది కాదు అసలు ప్రాంతంలో కూడా ఉండదు ఎన్నికల సమయంలో. ఎందుకంటే 50 ఏళ్ళకి మీరు డబ్బులు అందించి నెల పాపం సామాన్య ప్రజలు అనుకుంటారు మన డబ్బులు అనుకోవట్లా, ఎవరో రాజుగారు మనకి ఇచ్చారు అనుకుంటారు. అంతే కదా, వాడి దయ కొద్దీ మనకి ఇచ్చాడు అనుకుంటున్నాడు. కృతజ్ఞత భావం ఉంటుంది. ఎందుకంటే మనకి ఇంకా మన డబ్బులే, మనం ఓటేసి వాళ్ళని కూర్చోబెట్టాం, వాళ్ళ సొంతం ఏం లేదు, మనం ఓటు వేయకపోతే వాళ్ళ ఇంట్లో కూర్చోవలసిందే అన్న అవగాహన ఇంకా రాలా. కాబట్టి కృతజ్ఞత రుణపడి ఉన్నాం, బాంచని కాలు మొక్త. కాబట్టి అలాంటి సమాజంలో ఖచ్చితంగా ఈ ఇన్ఫార్మల్ వర్కర్స్ని తీసుకున్న విషయంలో ఎన్నికల సంఘం గట్టిగా చర్యలు తీసుకోవాలి. సో విలేజ్ సెక్రటరీస్ని యాక్సెప్ట్ చేయొచ్చు, ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటారు కాబట్టి. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటే వాళ్ళని సరే కొన్ని నిబంధనలు పాటిస్తున్నారు, అక్కడ ఉన్న వాళ్ళు అక్కడే వేయకూడదు, కొన్ని నిబంధనలు ఇప్పటికీ ఎన్నికల సంఘం పాటిస్తున్నది, వాటిని పాటిస్తూ వాళ్ళని ఉపయోగించుకోవచ్చు. కానీ ఈ వాలంటీర్లు వగైరా విషయంలో మాత్రం ఖచ్చితంగా లోతైనటువంటి ఆలోచన పెట్టాలి. సరే, జ్యుడిషియల్ విచారణ అనేది చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం రాజకీయ పార్టీలకు సంబంధించి. తెలంగాణలో ఇప్పుడు కాళేశ్వరం పైన, టీఎస్పీఎస్సీ పైన, విద్యుత్ పైన, వీటన్నిటిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలి, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయమని ప్రభుత్వం ఆదేశిస్తున్నట్టు వార్తలు. ఏంటి అసలు ఈ ఎంక్వైరీలు ఏమైనా తేలుతుందా, ఏమైనా ఉపయోగం? స్వతంత్రం వచ్చిన కొత్త నరసింహారావు గారు స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న నాయకులు, మన నాయకులంతా కూడా త్యాగాలు చేశారు, జైళ్ళకు వెళ్ళారు, గాంధీజీ గారి నాయకత్వంలో నడిచారు. కాబట్టి ఒక నాయకుడు ఏం చెప్పినా ప్రజలు వెంటనే విశ్వాసంతో నమ్మారు. నెహ్రూ గారు ఎన్నికల్లో ప్రచారం కూడా చేసేవాడు కాదు, ఆయనకి ప్రజలకు హితబోధలు చేసేవాడు. నేను ఉపన్యాసం ఇచ్చినట్టుగా ఉండేది ఆయన ఉపన్యాసాలు. నాకు ఓటేయండి, మా పార్టీకి ఓటేయండి ఉండేది కాదు. మన దేశము, మన ప్రజలు, మన ప్రజాస్వామ్యము, మన భవిష్యత్తు, ఇదే చర్చ ఉండేది. ఆ నమ్మకం ఉంది నెహ్రూ గారే కదా, అందరూ ఏ నాయకులైనా సరే పరస్పర గౌరవము, నమ్మకం ఉండేది. కాలక్రమేణా రాజకీయంలో లొసుగులు, ప్రజాస్వామ్యంలో సరైన వ్యవస్థ నిర్మాణం చేయనప్పుడు లొసుగులు ప్రారంభమవుతాయి. ఆ రోజుల్లో 60లు 70లు మేము స్కూళ్ళలోకి వెళ్ళే నాటికి ఐఏఎస్ అధికారి మీద బోడంత నమ్మకం, రాజకీయ మీద నమ్మకం తగ్గిన కూడా. కాబట్టి అసెంబ్లీలో కానీ ఏమైనా పార్లమెంట్ గొడవ అయితే ఐఏఎస్ ఆఫీసర్తో ఎంక్వైరీ చేస్తాను కానీ అంతా సర్దుపడిపోయాడు. కాలక్రమేణా వీళ్ళు కూడా మెన్ ఆఫ్ క్లే ఫీట్ అంటారు, వీళ్ళు కూడా రాజీ పడుతున్నారు, తప్పులు చేస్తున్నారని చెప్పిన భావం కలగగానే ఇక న్యాయమూర్తుల మీద నమ్మకం, ప్రతిదానికి సమస్యకు న్యాయమూర్తుల పరిష్కారం అని చెప్పారు. అది కూడా నమ్మకం సల్లగిలుతుంది. క్రమక్రమంగా పూర్తిగా పోలేదు కానీ చాలా మేరకు తగ్గుతుంది. అప్పుడేమో రిటైర్డ్ న్యాయమూర్తులు, ఇప్పుడు సిట్టింగ్ న్యాయమూర్తులు అంటారు. కొంతకాలం పోయిన తర్వాత మీ మిలిటరీ వాళ్ళని తీసుకొస్తారా? రాజకీయ సమస్యలకి రాజకీయమే పరిష్కారం. రాజకీయ సమస్యల్ని మనం సమస్యలుగా మారుస్తున్నాం, మార్చి గందరగోళం గురవుతున్నాం. కోర్టులు కూడా సంయమనాన్ని పాటించకుండా తగుదినమని పెద్దలను జోక్యం చేసుకుంటున్నాను. మా పాత్ర పెద్దల్లో పాలనలో ఉండాలని కోరుకుంటున్నారు. చాలామంది న్యాయమూర్తులు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లా. ఒక తహసీల్దార్గా చేయాల్సిన పనులు కోర్టు చేయాలని కోరుకుంటాను, ఒక జిల్లా కలెక్టర్ పనులు కోర్టు చేయాలని కోరుకుంటాను. ఎందుకంటే చాలా సరదాగా ఉంటుంది. జిల్లా కలెక్టర్ సినిమాలో మీరు చూసారనుకోండి, కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు, ఆదేశాలు అమలైపోయినాయి, మంచి హీరోయిక్గా కనిపిస్తుంది ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్. అది కాదు కోర్టుల పని. కోర్టుల పని కోర్టులు చేయాలా, గుర్రం పని గుర్రం చేయాలా, గాడిద పని గాడిద చేయాలా. కాబట్టి మన వ్యవస్థలో కూడా ఎవరు ఏ పని చేయాలనేది మనకు అర్థం కాకుండా పోయింది. ఎమ్మెల్యే గారి పని కాదు అక్కడ కొడాయాలు తిప్పటం, దానికి స్థానిక ప్రభుత్వం చేయించాలి. దాన్ని చంపేశారు, బాధ్యత వీళ్ళు తీసుకున్నాడు కాబట్టి ఆయన చెప్పినట్టుగా అందరినీ పోస్టింగ్లు ట్రాన్స్ఫర్లు చేయాలా. వ్యవస్థ అంతా అవ్యవస్థ చేసాం మనం. దానిలో జరుగుతున్న కాలంగా జ్యుడిషియల్ ఇదైన తర్వాత ఏమంటారు, ఒక 5 ఏళ్ళ తర్వాత ఆలోచిస్తున్నాను, ఆర్మీ జనరల్ తెస్తారంటారా అని చెప్పని, లేకపోతే అమెరికా అధ్యక్షుడు తెస్తారంటారా అని చెప్పని. ఇది కాదు పద్ధతి. అధికార వికేంద్రీకరణ కావాలి, పారదర్శకత కావాలి, తప్పులు జరగకుండా ముందుగానే కాపాడే ఏర్పాట్లు కావాలి, తప్పులు జరిగితే ఖచ్చితంగా శిక్ష పడి దిద్దుబాటు ఏర్పాట్లు కావాలి. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఈ 3 అంశాల్లో జ్యుడిషియల్ విచారణ కాదు, అక్కడ ఏదో జరిగింది అనే అనుమానం ప్రభుత్వానికి ఉంది. ఎలా దాన్ని బయటికి తీసుకురావడం, ఐడెంటిఫై చేయడం? పరిపాలన యంత్రాంగం ఎందుకు ఉందండి మీకు? నిజంగా అవినీతి ఎక్కడ జరిగిందనుకోండి, నేర పరిశోధన స్వతంత్రం చేయవయ్యా నువ్వు. ఏసీబీకి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించు, ఏం చేయాలో నేను చెప్తాను. నేనే పరిపాలనా సంవత్సరం సంఘంలో ఇంత పెద్ద రిపోర్ట్ రాశాను, ఏం చేయాలో రోడ్ మ్యాప్ అంతా ఉంది, మీకు చేయాలని కోరిక ఉండాలి. కానీ న్యాయమూర్తి ఏమన్నా స్వర్గం నుంచి దిగొచ్చాడా? ఆయన ఏం చేస్తాడు పాపం? మరి 3-4 ఏళ్ళు ఆయన పెద్ద యంత్రాంగం,
ముందు మొట్టమొదటి కార్ ఎక్కడ, ఫోన్ ఎక్కడ, ప్యూన్ ఎక్కడ, నా సెక్రటరీ ఎక్కడ, లేకపోతే నా గుమస్తా ఎక్కడ, ఇది చూసుకోవడం సరిపోతుంది. ఇంత పెద్ద రాస్తారు, ఈలోపు అందరూ మర్చిపోతారు, అది బూజు పడుతూ ఉంటుంది. అసలు జ్యుడిషియల్లో స్టాఫ్ తక్కువ, అక్కడ షార్టేజ్ ఉంది, అక్కడ చాలా కేసెస్ ఉన్నాయి, ఇక్కడ చాలా కేసెస్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేసినా కూడా రేపు పొద్దున నేరం జరిగితే శిక్ష పడాలి కదా. తెలిసిందేగా. ఆ శిక్ష పడే యంత్రాంగాన్ని బలోపేతం చేసి పద్ధతులను మార్చి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించేయి, వాడు చూసుకుంటాడు. అది చేయం మనం, ఎందుకంటే వాడు మళ్ళీ నా మీద పడతాడని భయం. నిజంగా స్వతంత్ర ప్రతిపత్తి గల బలమైన నిజాయితీ అయినటువంటి నేర పరిశోధన యంత్రాంగం ఉంటే ఒక ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి కూడా భయం ఉంటుంది. అది ఇష్టం లేదు మనకి. వాడు నా చేతుల్లో నేను చెప్పినట్టుగా నా చెప్పు చేతుల్లో ఉండాలి, కానీ పై నేను చేస్తున్నట్టు నటించాలి. కాబట్టి ఏదో న్యాయ విచారణ ఉంటాం, న్యాయ విచారణ ఏం జరగదు చివరికి. ఇంత పెద్ద గ్రంథం రాసిన చివరికి మళ్ళీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరగాల్సిందే, అంతేగా, మళ్ళీ ప్రాసిక్యూషన్ జరగాల్సిందే, వేరే మార్గం లేదు. అసలు జరిగినాయి ఏమన్నా దేశంలో అటువంటివి ఉన్నాయా, ఏమన్నా చూసామా? అరుదైన సందర్భాల్లో జరిగేసరికి మనం మర్చిపోయి చచ్చిపోతున్నాం. మనం 18-20 ఏళ్ళు పడుతున్నాయి. ఇప్పుడు లాలూ యాదవ్ శిక్ష పడింది కదా, 20 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు ప్రస్తుతం జైల్లో ఉన్నాడు, బయట మనకు అర్థం కాకుండా ఉంది. జైలు దగ్గర శిక్ష పడింది కదా, కానీ 20 ఏళ్ళు పడుతుంది. దాదాపుగా పడడం అసాధ్యం అవుతుంది. 2G స్పెక్ట్రం ఇంత రాద్ధాంతం చేసాం, అందరూ బయట హీరోలుగా బయటకు వచ్చి మళ్ళీ ఎలక్ట్ అయ్యారు. కానీ మళ్ళీ రాజా నేర పరిశోధన యంత్రాంగాన్ని బలోపేతం చేయకుండా, స్వతంత్ర ప్రతిపత్తిగల సంస్థలను ఏర్పాటు చేయకుండా, అవి సమర్థంగా పనిచేసే ఏర్పాట్లు చేయకుండా, ఇవన్నీ డ్రామాలు. సో ఇప్పుడు ఇక్కడ జ్యుడిషియల్ ఎంక్వైరీ పేరుతో ఈ ప్రభుత్వం మాట్లాడినా వాటిని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, ఉపయోగం ఉండదు. కేజ్రీవాల్ గారు కాస్త ఒక న్యూ పాలిటీషియన్గా ఎమర్జ్ అయ్యాడు దేశంలో, కొత్త రాజకీయం తెస్తానని చెప్తున్నాడు, ప్రజలు ఎలక్ట్ చేశారు. సో కేజ్రీవాల్ గారు లాంటి వాళ్ళు కూడా ఈడీ విచారణకు పిలిస్తే నేను వెళ్ళను అని చెప్పని అంటే ఎలా చూడాలి? అందుకని ప్రతి కూడా రాజకీయం ఏమైపోయింది, అన్ని పక్కల కూడా తెంపరితనం అయిపోయింది. ప్రత్యర్థుల్ని సెలెక్టివ్ ప్రాసిక్యూషన్ వాడడం అధికారులను వాడు చేస్తున్నారు, రాష్ట్రంలో కానీ జాతీయ స్థాయిలో కానీ. కాబట్టి ఒకవేళ మీ మీద నిజమైన ఆరోపణలు ఉన్నా కూడా నేను వెంటనే ఇబ్బంది లేదండి, నా మీద అన్యాయంగా పెడుతున్నారు కేసు అని చెప్పంటే నిజమే కావాలనుకుంటున్నాను చాలామంది. ఏది నిజమో ఏది కాదో మనం లోతుకెళ్లే శక్తి మనకు లేదు, ఆ సమాచారం మన దగ్గర పూర్తిగా ఉండదు. రెండోది, అధికారంలో దుర్వినియోగం చేస్తున్నట్టుగానే వీళ్ళు కూడా తెగబడి తప్పు చేస్తున్నామన్న స్పృహ లేకుండా పెద్దాన్ని రాజకీయమయం చేసి దాని ఒక కులమో, మతమో, పార్టీ అంటగట్టేసి రాజకీయ పోరాటాలు ఈ దేశంలో వచ్చేసినాయి. చివరికి నష్టపోతుంది ఏంటి? చట్టబద్ధ పాలన. బడితున్నవాడిదే బర్రె అయిపోయింది. నష్టపోతున్నాం అనుకున్నవాడు కూడా, ఒక కేజ్రీవాల్ కావచ్చు, లేదా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రాష్ట్రంలో ఈవేళ అధికారంలో లేని వాళ్ళు కావచ్చు, మేము వస్తే చట్టబద్ధ పాలన ఈ రకంగా తీసుకొస్తాం అంటల్లా, వాడు దుర్వినియోగం చేస్తున్నాడు, మేము వస్తే తడాకా చూపెడతాం అంటున్నారు. అంటే తప్ప ఇలాంటి తప్పు జరగకుండా చట్టం అందరినీ సమానంగా చూసేలా సమర్థంగా పనిచేసే ఏర్పాట్లు చేస్తున్నామని ఒక్క పార్టీ మాట వరుస కూడా అంటుంది. మీరు గమనించారా? అక్కడే తెలుస్తుంది. రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది, మీ చంచలగూడ జైల్లో డబుల్ బెడ్రూమ్ రెడీ చేసి పెట్టాను కేసీఆర్ ఫ్యామిలీకి అన్నారు ఆయన. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నారా లోకేష్ గారు రెడ్ బుక్లో అందరి పేర్లు రాస్తున్నారు, రాగానే మీ సంగతి చూస్తానంటూ ఒక ఐపీఎస్ అధికారి పేరు కూడా రాశారని చెప్తున్నారు. ఇది కదా బాధాకరం. ఇప్పుడు అధికార దుర్వినియోగం జరుగుతున్నమాట వాస్తవం, కానీ మీరు నిజంగా దేశాన్ని ప్రేమించేవాళ్ళు, రాజ్యాంగాన్ని పాటించేవాళ్ళు అన్నట్టయితే చట్టబద్ధ పాలన అంటే చట్టం అందరినీ సమానంగా చూడవాలి, నిష్పాక్షికంగా, ధర్మంగా, న్యాయంగా, సమర్థంగా, వేగంగా. దానికి లొసుగులు ఉన్నాయి, ఈ పొరపాట్లు ఉన్నాయి, ఇందువల్ల ఈ పొరపాట్లు జరుగుతున్నాయి. కాబట్టి పొరపాటు జరగకుండా వ్యవస్థలో ఈ మార్పులు చేస్తాం. ఇది కదా రాజకీయ పార్టీల బాధ్యత, ఇది కదా పత్రికల బాధ్యత. పత్రికల్లో ఆ చర్చ లేదు, రాజకీయ పార్టీల్లో ఆ కోరిక లేదు. ఇది కూడా స్ప్లిట్ అయిపోయాయి కదా, పొలిటీషియన్ ఎజెండాని ఒక సెక్షన్ ఆఫ్ మీడియా తీసుకుంటుంది, ఇంకొక ఎజెండాని ఇంకో సెక్షన్ ఆఫ్ మీడియా తీసుకుంటుంది. మరి వార్ బిట్వీన్ ఇప్పుడు కమ్మడి భోజన న్యాయం అని సంస్థల్లో ఒక న్యాయం ఉన్నది. ఏమిటది? అపరిశుద్ధమైన గొంగళిలో రగ్గు ఉంది, కప్పుకున్న రగ్గు ఉంది, చెత్తారం పేరుకుపోతుంది, అందులో రగ్గు అయ్యేసరికి మరీ మట్టి కూడా తగ్గుతుంది. దానిలో భోజనం చేస్తూ అన్నంలో వెంట్రుకున్నాయి అనుకుంటే ఎట్లాగా? రగ్గు ఏర్పాటు చేసిందే వెంట్రుకలతో, ఒక జంతువు చర్మంతో. మరి దానిలో మీరు వెంట్రుకున్నాయి అనుకుంటే ఎట్లాగా? కాబట్టి వ్యవస్థని కొల్లబొడిచాం. మరీ వెనక్కి వెళ్ళకపోతే మనం పివి నరసింహారావు గారి కేసు చెప్తారు సార్. పివి నరసింహారావు గారి కేసులో ఆయన సొంత డబ్బులతో కేసులను ఫేస్ చేశారు, ఎదుర్కొన్నారు. ఆయన నిర్దోషిగా బయటికి రావడానికి సంబంధించి ఆయన ఫైట్ చేశారు, కేసులు ఎక్కడ తప్పించుకోకుండా. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు బెయిల్స్ కోసం లేకపోతే వాటిని ఏ రకంగా డ్రాగ్ చేయాలనే దానిలో వెళ్తున్నారు. అంతేకాదు, నరసింహారావు గారు ఆయన మీద అన్యాయమైన ఆరోపణలు వచ్చినా కూడా కొన్ని పొరపాట్లు దొరులుండొచ్చు, కొన్ని నేను నిజాయితీగా మాట్లాడితే మనం అన్యాయంగా అపవాదేశాం. అరే, ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశం చాలా భయంకరమైన విషాదంలో మునిగిపోతుండగా, కుప్పకూలిపోతుండగా ఆయన చాలా ధైర్యంగా మన్మోహన్ సింగ్ గారు, నరసింహారావు గారికి వచ్చిన ఆర్థిక సంస్కరణలు తీసుకొస్తుంటే
ఆర్థిక సంస్కరణలకు అనుకూలంగా ఉన్న బీజేపీ, ఎప్పుడు వ్యతిరేకించే సిపిఎం కలిసి ఆయన దింపేయడం ధర్మం. అప్పుడు కొన్నాడు ఎంపీలని. కానీ వీళ్ళు చేస్తున్న అధర్మంతో పోలిస్తే అది నేరం కాకపోవచ్చు చట్టం రీత్యా, కానీ దేశ భవిష్యత్తు రీత్యా చాలా అధర్మం అది. అది మనకు చాలా ఓకే అనిపిస్తుంది. మన దేశంలో చాలా విచిత్రమైన ఆలోచన. మన ప్రయోజనాలు మనం ఆలోచించట్లా, మన బిడ్డల భవిష్యత్తు ఏమవుతుందో ఆలోచించట్లా, ప్రతిదాన్ని కూడా రాజకీయ కోణంలో చూస్తున్నాం. కాబట్టి కొందరు ఎంపీలను కొన్నాడు. అమ్మిన వాళ్ళు కొన్నవాళ్ళు మరీ మూర్ఖంగా బ్యాంకులో వేసుకున్నారు. వాళ్ళు లోపాయికారిగా జరిగిపోవాల్సింది బ్యాంకులో వేస్తున్నారు, లేకపోతే గొడవ ఎక్కడ ఉంది? దానికి నరసింహరావు గారిని తప్పట్టి మరొకరిని తప్పట్టి ఇది మనం ఒక అప్రసిద్ధమైన గొంగళలో భోజనం చేస్తున్నాం. కాబట్టి మన ప్రయత్నం ఎవరి మీద మన అస్త్రం ఎక్కుపెడదామని కాకుండా వ్యవస్థలో ఉన్న లొసుగుల్ని సవరించి తప్పులు జరగకుండా ఆపటం ఎట్లాగని అది పోయింది. ప్రతి రాజకీయమయం చేసి నేను అధికారులు అంటే మిమ్మల్ని కొడతాను, మీరు అధికారులు నన్ను కొడతారు. నన్ను జైల్లో పెడితే నేను హీరోగా చాలామని వెళ్తాను, ఏదో స్వతంత్ర పోరాటంలాగా ఫీల్ అయిపోయి మిమ్మల్ని జైల్లో పెడితే మీరు హీరోగా బయటకు వస్తారు. ఏమిటిది డ్రామా? ఈ కేసులను ఫేస్ చేస్తారు, నేను న్యాయస్థానాన్ని ఫేస్ చేస్తాను, అక్కడ నిర్దోషిగా బయటకు వస్తాననే అసలు ఓడి ఎవరి దగ్గర నుంచి వచ్చే పరిస్థితి లేకుండా పోతుంది. అందుకనే ఇది కరెక్ట్ కాదు. అల్టిమేట్గా ఎవరినో అనాల్సిన అవసరం, మన బంగారం మంచిదని ఇబ్బంది ఉండదు. మన ప్రజలకి ఓటేంటో అర్థమైతే, మన పన్నుల డబ్బులు మన ఓటు మన భవిష్యత్తు అని అర్థమైతే, చట్టబద్ధ పాలన అన్న విషయం వాళ్ళకి మనసులోకి వస్తే, భాష వేరేనా అక్కడ ఈ భాష కల చట్టం అందరినీ సమానంగా చూడాలి, సమర్థంగా చూడాలి, వేగంగా చూడాలన్న విషయం అర్థమైతే ఇవన్నీ పరిష్కారం అవుతాయి. అవి అర్థం కాకుండా మనం ప్రజల్ని మభ్యపెడుతున్నాం, చదువు రాకుండా ఆపుతున్నాం, బుర్ర వికసించకుండా ఆపుతున్నాం, తాత్కాలికమైన తాళాలతో మభ్యపెడుతున్నాం, కులం మతం విద్వేషాలు రచ్చగొట్టేసి ఉన్మాదంలో దిబ్బుతున్నాం. పొరపాటున ఆలోచిస్తారేమో, ఎదురు తిరుగుతారేమో అని చెప్పని రకరకాల అస్త్రాలు అద్భుతంగా ఉపయోగిస్తున్నాం. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కేసు సార్ 17A, ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం లాస్ట్ ఇంటర్వ్యూలో. 17A పైన 3 నెలలు విచారణ జరిగిన తర్వాత, సుదీర్ఘ విచారణ జరిగిన తర్వాత, చాలా టైం తీసుకొని జడ్జిలు ఇద్దరూ డిఫరెంట్ ఒపీనియన్స్ చెప్పడం, అది మళ్ళీ రాజ్యాంగ ధర్మాసనం అంటూ పోవడం తప్పలేదు. ఇప్పుడు న్యాయస్థానాలు అంటే ఏంటంటే కోర్టులు కూడా నోబడీ ఈజ్ ఇన్ఫాలిబుల్. ప్రజాస్వామ్యం ఎవరు దేవుళ్ళు కాదు, ఎవరిచ్చి. అందుకని మళ్ళీ చెప్తాను, జడ్జిలు దేవుళ్ళు కాదు. మీరు ఆ భ్రమ ఉంటే జడ్జిలు కానీ మిగతా వాళ్ళు కానీ ఆ భ్రమ నుంచి బయటపడండి. కానీ ఈ వ్యవస్థలో ఎవరో ఒకరికి నిర్ణయం చేయాలి కానీ న్యాయ నిర్ణయం చేయాలి చేస్తాం. సుప్రీంకోర్టు తుది నిర్ణయం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో పొరపాటు కావచ్చు, వాళ్ళే 6 నెలలు పోయాక మళ్ళీ 4 ఖర్చుకోవచ్చు, పొరపాటు చేసామని చెప్పండి, తప్పదు, ఎక్కడో చాలా పొరపాటు జరుగుతుంది. ఇద్దరు వేరుపడ్డారు, ఇంకోళ్ళు వచ్చి నిర్ణయం చేస్తారు, తప్పలేదు. కానీ అంతకంటే మౌలికమైన విషయం 17A ఇది సాంకేతికమైన విషయం నా దృష్టిలో. అసలు మౌలికమైన విషయం, ఒక ప్రభుత్వానికి ఒక సంస్థను ఏర్పాటు చేసే అధికారం ఉందా లేదా, ఒక అసెంబ్లీకి ఆ సంస్థకి డబ్బుల్ని కేటాయించే అధికారం ఉందా లేదా, ఒక ప్రభుత్వానికి ఒక విధానాన్ని రూపొందించే అధికారం ఉందా లేదా, స్కిల్ డెవలప్మెంట్ ఉంది ఉదాహరణకి, దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేయమని అధికారులను శాసించే అధికారం ఉందా లేదా, దానికి డబ్బులు మాఫీ కావడానికి డబ్బులు పోవడానికి మధ్య ఈ 2 వేరు విషయాలు. అమలులో పొరపాటు జరిగితే ఎక్కడ జరిగిందో పట్టుకోండి, కానీ విధాన నిర్ణయం చేసిన వాడిని పట్టుకుని విధాన నిర్ణయం చేసావు అని చెప్పని జైల్లో పెడతానంటే భారతదేశంలో ఏ ప్రధానమంత్రి, ఏ ముఖ్యమంత్రి, ఏ మంత్రులు పరిపాలన చేయలేరు, ఏ ప్రజాస్వామ్యాన్ని పరిపాలన చేయలేరు. మనకిది పరిపాలన బాగు చేయాలని వచ్చినాయి కాదు, ఇవన్నీ కూడా రాజకీయంగా కక్ష తీర్చడం కోసం వచ్చినటువంటి ఇవన్నీ. ఇది పద్ధతి కానే కాదు. అవినీతికి వ్యతిరేకంగా నిరంతరం పోరాడేవాడిని నేను. ఇది అవినీతి వ్యతిరేకంగా పోరాటం కాదు, రాజకీయ కక్షలు. అలా అంటే అర్థం ఆ ప్రభుత్వమో ముఖ్యమంత్రులు ఏ తప్పు చేయలేదని కాదు, ఇది కాదు తప్పు, వేరే చోట ఉంటే తప్పులు పట్టుకుందాం. చంద్రబాబు నాయుడు గారు నా మీద నాతో ఫిర్యాదు చేసేవారు, ఏమంటే రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో బోళ్ళంత అవినీతి ఉంటే మీరు దాని గురించి మాట్లాడలేదని. నేను చెప్పాను, ఏమంటే మీకు బోళ్ళంత సమాచారం ఉంటుంది, నిర్దిష్టమైన సమాచారాన్ని ఫలానా కేసులో ఇంత అవినీతి జరిగింది, అవినీతి జరుగుతుందని నాకు తెలుసు, లోపాయికారిగా అవినీతి లేకుండా ప్రాజెక్టులు ఉండవని మనందరికీ తెలుసు, ఓ 10% తింటారని బహిరంగ చెప్తాను. కాదని ఎవరిని అంటారా? ఏ కాంట్రాక్టర్ అని చెప్పానండి, 10-15 దగ్గర కూడా ఉంటుంది తప్ప కాదని ఎవరు అంటారు. కాబట్టి ఆ రకంగా జరుగుతోంది. కాబట్టి మొత్తం భారతదేశంలో అభివృద్ధి అంతా ఆపేయండి, రోడ్లు వద్దు, ప్రాజెక్టులు వద్దాలంటే అర్థం ఉందా? దాన్ని వీలైనంత వరకు ఆపే ప్రయత్నం ఎట్లా చేయాలి వ్యవస్థాపరంగా, కానీ మరీ దారుణమైనట్టయితే వాడిని శిక్ష పడడం అని అంత ఆలోచించాలి, కానీ ఆ పథకాలు ఆపడం కాదు. జలయజ్ఞంలో కూడా అదే స్టాండ్ తీసుకున్నాను. మీరు నాకు నిర్దిష్టంగా ఫలానా కనుక బలమైన ఆరోపణలు ఉన్నట్లయితే గట్టిగా దాని గురించి పోరాడదు, అంతేగాని అసలు జనరల్గా అవినీతి ఉంది కాబట్టి జలయజ్ఞం ఆపేయండి, జనరల్గా అవినీతి ఉంది కాబట్టి అభివృద్ధి ఆపేయండి, రోడ్లు ఆపేయండి, నేషనల్ హైవేస్ ఆపేయండి అంటే భారతదేశము రాజయోగంలో గడిపోవాలి. అవినీతి మీద పోరాడడం వేరు, వ్యవస్థీకృతంగా బలోపేతం చేయడం వేరు, కక్ష సాధింపుగా అవినీతి వ్యతిరేక పోరాటాన్ని వాడుకోవటం వేరు. మనకి ఇవన్నీ కలగాపలగం అయిపోయినాయి దేశంలో.
సో ఇప్పుడు వెంజెన్స్ పాలిటిక్స్గానే చూడాలి దాన్ని. దానిలో నాకు ఏమాత్రం సందేహం లేదు. బహిరంగ అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ జయప్రకాష్ నారాయణ గారు మా కోసం సమయం కేటాయించినందుకు. ఇది జయప్రకాష్ నారాయణ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ఈహెచ్ టీవీ.